అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మాయ 13, 14 అధ్యాయాలలో చాలా విపులంగా తెలుసుకున్నాం. ప్రపంచమంతా కూడా భగవంతుడిదే. ఇందులోపల జడము, చైతన్యము కూడా భగవంతుడే. చైతన్యం ఏదైతే ఉందో అది శాశ్వతం, జడం అనేది ఏదైతే ఉందో అది అశాశ్వతం. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. జడము, చైతన్యం. జడము అంటే కదలికలు లేవు, కానీ భగవంతుడి తత్వం ఉంది. మళ్ళొకసారి వినండి. జడం అంటే కదలనిది, కానీ అందులో కూడా దేవుడు ఉన్నాడు. రాయిలో, రప్పలో కదలని ప్రతి వస్తువులో కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి యొక్క తత్వము అన్ని చోట్ల ఉంది. కానీ చైతన్యం ఏదైతే ఉందో ఈ చైతన్యం శాశ్వతం. జడమైన వస్తువు ఏమైతుందంటే పడిపోతుంది. ఎక్కడ పడిపోతుంది? ఎవరైనా చెప్పండి, ఎక్కడ పడిపోతుంది జడ వస్తువు? ఎవరైనా? మనము గత వారము అన్ని అధ్యాయాల పునశ్చరణ చేసుకున్నాం కదా. ఎవరైనా చెప్పండి, జడం ఎక్కడ పడిపోతుంది? ఎక్కడ పడదు సార్, ఒక్కడే ఉంటుంది కదా, జడం కదలదు కదా. అవును, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరం జడమా లేకపోతే చైతన్యమా? జడమే. జడము ఎక్కడ పడిపోతుంది? నేలపైన పడిపోతుంది కదా సార్, మట్టిలో కలిసిపోతుంది. నేలలో మట్టిలో కలిసిపోతుంది, నీళ్ళలో కలిసిపోతుంది, అగ్నిలో కలిసిపోతుంది. పంచభూతాల్లో కలిసిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. సో కాబట్టి ఏమవుతుందంటే పంచభూతాల్లోంచి వచ్చినటువంటి జడము, మళ్ళొకసారి ప్లీజ్ అందరు జాగ్రత్తగా వినాలి, పంచభూతాలలోంచి వచ్చిన జడము మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతుంది. ఈ ప్రపంచం అంతా కూడా పంచభూతాలతోటే తయారైంది, కాబట్టి అందులోంచి వచ్చింది అందులోనే కలిసిపోతుంది. చైతన్యం అనేది ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క పూర్తి శక్తి, పూర్ణ శక్తి, జడమును యాక్టివేట్ చేసే శక్తి. జడంగా ఉన్న వస్తువు, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, జడం. ఎలక్ట్రిసిటీ పెట్టగానే యాక్టివేట్ అయిపోతుంది. ఫ్యాను జడము, దానికి ఎలక్ట్రిసిటీ ఇవ్వగానే యాక్టివేట్ అవుతుంది. అదే విధంగా మన జీవితంలో మన లోపల భగవంతుడు ప్రవేశించినప్పుడు మనం యాక్టివేట్ అవుతాం. మాట్లాడేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ, స్పృశించేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, అన్ని చోట్ల కూడా భగవంతుడి యొక్క ఆ చైతన్య శక్తి మనకు ఉపయోగపడుతుంది. ఒకే చైతన్య శక్తి అనేక రూపాలలో మనకు కనిపిస్తుంది. ఈ శరీరం అంతా జడం, ఇందులో ఉన్న మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మనకు కదులుతున్నట్టుగా అనిపిస్తున్నా వీటన్నింటికీ కారణభూతమైనది ఒకటే, అది ప్రాణమైనటువంటి భగవంతుడు, జీవమైనటువంటి భగవంతుడు. జీవము నీవే కదా, భగవంతుడు ఎవరు? జీవం నీవే కదా. ఈ పాటలో అర్థం మనం ఎప్పుడు తీసుకుంటే మనకి ఏమనిపిస్తుందంటే ప్రతి పాట మన ఆధ్యాత్మిక పాటలలో గాని, సినిమాలలో గాని మీరు చూసినట్లయితే తత్వం ఉంటుంది. అయితే మనకు ఆ పాటలు బాగా నచ్చుతాయి, ఆ పాటలు నచ్చుతాయి, కానీ ఆ పాట లోపల వెనక తత్వం చూసినట్లయితే గుండె కదిలిపోతుంది. సో వీటన్నిటి మధ్య చైతన్యం ఏదైతే ఉందో అది భగవంతుడు. ఆ చైతన్యం అయినటువంటి భగవంతుడు సర్వవ్యాపి. ఈ జడమైన వస్తువులు ఇలా జడంగా ఉన్నాయి. ఈ జడమైన వస్తువులకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రకృతి శక్తులను పడేశాడు దేవుడు. ఆ ప్రకృతి శక్తులు ఏంటి? ప్రకృతి అంటే పంచభూతాలు. ఈ ప్రకృతి శక్తులకు మన అదృష్టమో దురదృష్టమో దేవుడు ఏం చేశాడు? సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అని మూడింటిని మనకు ఇచ్చేశాడు. ఇచ్చేసి ఏం చేశాడు? ఇక మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్పేశాడు. చెప్పేసరికి ఏమైపోయింది? ఇప్పుడు అల్లకల్లోలంగా అయిపోతున్నాం. తెలియని పరిస్థితుల లోపల, అయోమయం లోపల, ఎందుకు పుట్టామో కూడా తెలియనటువంటి జీవితాలు ఎన్నో. జంతువులకు సరే ఏది తెలియదు సరే, కానీ మరి మనుషులకి సంగతి ఏంటి? పశువులకు ఏది తెలియదు, పక్షులకు ఏది తెలియదు, క్రిమికీటకాలకు ఏమీ తెలియదు, చెట్ల చేమలకు ఏమీ తెలియదు. కానీ తెలిసినటువంటి మనిషి ఎందుకు ఈ మాయను దాటలేకపోతున్నాడు? అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, ఎవరు చెప్పారు మాయని దాటలేదని? ఎవరు చెప్పారు? మాయని దాటొచ్చు నువ్వు. ఆ మాయని ఎలా దాటాలి? ఎలా దాటాలండి? ఎవరైనా? సాధన చేత. సాధనలో ఏమేమి వస్తాయి? భక్తి ద్వారా, భక్తి అండ్ కర్మయోగం, భక్తి యోగం, కర్మయోగం, ఈ యోగాలన్నింటి ద్వారా దేశ సేవ, కర్మయోగం. కరెక్ట్, వెరీ గుడ్. ఈ
ధ్యానయోగం, జ్ఞానయోగం, వీటన్నిటి ద్వారా మనము మాయను దాటవచ్చు. సో మాయను దాటలేమని ఎవరు చెప్పారు? తప్పది, అభిప్రాయం తప్పు. మనము మాయని చాలా సులభంగా దాటవచ్చు. ఆ సులభంగా దాటడానికి ఒకే ఒకటి ఏంటంటే, చాలా సింపుల్ వే ఏంటంటే, మనం నిన్న తెలుసున్నట్టుగా ఇదంతా కళ అనుకుంటే అయిపోయింది, ఇదంతా స్వప్నం. ఏదో పిల్లలకి దెబ్బ తగిలినప్పుడు మనం ఏమంటాం, నాన్న ఇది నీకు దెబ్బ తగలేదురా అంటే వాడు ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఊరుకుంటాడు. ఇక్కడ నుంచి యాక్చువల్లీ మూతి పగిలి రక్తం వస్తూ ఉంటుంది, కానీ నీకు గాదురా అంటే వాడు ఊరుకుంటాడు. మా పిల్లోడు ఏం చేసేవాడు, కింద పడ్డప్పుడు వాడికి దెబ్బ తగలగానే మా అమ్మ ఏం చేసేది, నువ్వు మళ్ళీ బండలు పగలు కొడుతున్నావు, మేము ఇంత ఖర్చు పెట్టి కొనుక్కున్నటువంటి బండలు నువ్వు పగలు కొడుతున్నావు అనగానే వాడు భయపడి ఏడ్చేవాడు కాదు. వాడి దెబ్బని మర్చిపోయి వాడు ఏం చేసేవాడు, ఎందుకైనా మంచిదని చెప్పి ఊరుకునేవాడు. అంటే మాయ అనేది మనం అలాగే దాటగలం. నీది కాదు అంటే అప్పుడు మనం ఆ బాధ ఉండదు. ఉదాహరణకి ఒకటి ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కాలిపోతుంది, కాలిపోగానే భోరున ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అప్పుడు వాడి వైఫ్ వచ్చి, ఎందుకంటే ఏడుస్తున్నారు, మీది ఇన్సూరెన్స్ ఉంది కదా అని. అరే రే రైట్ మర్చిపోయానని, అప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కదా అని క్యాజువల్గా ఉంటాడు. ఇంతలోకే కొడుకు అక్కడి నుంచి వస్తాడు, వచ్చేసి పెద్ద కొడుకు వచ్చి, ఆ నాన్న ఇన్సూరెన్స్ ఎక్కడ ఉంది, మొన్న లాస్ట్ మంత్ 30కి ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు చూసుకోలేదు నాన్న అంటాడు. అనగానే మళ్ళీ వీడు బోర్న ఏడుస్తుంటాడు. మళ్ళీ ఇంతలోకి చిన్న కొడుకు వస్తాడు. చిన్న కొడుకు వచ్చి, నాన్న నేను చెప్పడం మర్చిపోయాను, అది ఆల్రెడీ నేను ఎక్స్టెండ్ చేశాను అని చెప్పేసి అంటాడు. ఏడుపు మానేసి చూస్తాడు. ఇదంతా స్వప్నం. రెన్యూ చేశాడు ఆయన, ఎక్స్టెండ్ చేశాడు, రెన్యూ చేశాడు. సో దానివల్ల ఏమైంది అంటే, మనము ఏంటంటే భావన అంతే. కష్టము సుఖము అనేటటువంటిది ఒక భావన మాత్రమే. ప్రాబ్లం అలాగే ఉంది, ఆ కాలడం అనేది అలా ఎదురుగా కాలుతూనే ఉంది. కానీ మన భావన అనేటటువంటిది ఏం చేస్తుందంటే, మనకు కష్టము సుఖము తెప్పిస్తున్నది భావన మాత్రమే, సమస్య కాదు. మళ్ళీ ఒకసారి చెప్తా, మనకు కష్టాన్ని గాని సుఖాన్ని గాని తెప్పించేది కేవలం మన భావన మాత్రమే, అంతేగాని నిజమైన ప్రాబ్లం కాదు ప్రపంచంలో. ఎందుకంటే దెర్ ఇస్ నో రియల్ ప్రాబ్లం ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో సమస్య అంటూ లేదు. ఒకవేళ సమస్య ఉన్నా దాని సమయం చాలా తక్కువ అని గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తా, ప్రపంచంలో సమస్య లేదు. సమస్య అనేది కేవలం మన భావన మాత్రమే. ఈ సమస్య యొక్క సమయం తక్కువ, ఈ సమస్య కంటే మన ఆయువు పెద్దది. కాబట్టి మనం ఏం చేయాలి, సమస్యకు అతీతంగా ఎదగాలి. ఎందుకంటే ప్రతిసారి ఏమనుకోవాలి, సమస్య వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు నేను జీవితంలో ఎన్నో చూశాను, వీటి నుంచి నేను దాటుకోగలను అన్న ఆలోచనతోటి మనం కనుకున్నట్లయితే, ఆ సమస్యను దాటడమే కాకుండా మనం ఇంకా ఆనందంగా పరిణతిగా ఉండగలుగుతాం. ఏ సమస్య అయినా కొత్తల్లో బాధ పెడుతుంది, క్రమ పద్ధతిలో బాధ తగ్గిపోతుంది. మేము ఒకసారి ఒక చోటుకి వెళ్తున్నాం, మాకు సడన్ గా పోలీసు వాడు టికెట్ ఇచ్చాడు. $300 టికెట్ పడింది నాకు. $300. నేనేమో $1 తక్కువ వస్తుందని చెప్పి రెంటల్ కారు ఒక కంపెనీది కాకుండా ఇంకో కంపెనీ తీసుకున్నాను. వీడు $15 అన్నాడు, వాడు $16 అన్నాడని $15 అన్నవాడి దగ్గర రెంట్కు తీసుకొని మరీ వెళ్ళాను. పోలీసుడు $300 ఫైన్ వేశాడు. దారి పొడిగిన నన్ను నేను తిట్టుకుంటూ అయ్యో అయ్యో అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడి నుంచి 2-3 ప్లేసులు చూసాం, మర్చిపోయాం. 3-4 రోజులైంది మర్చిపోయాం. ఇవాళేమో నవ్వుకుంటూ చెప్తున్నాను. డబ్బులు $300 అప్పుడు ఎక్కువే, ఇప్పుడు ఎక్కువే. సమస్య అదే. కానీ ఎందుకు మర్చిపోయాం అంటే, సమయంతో పాటు సమస్య యొక్క విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే, మనం ఈ సంసారంలో ఉన్నటువంటి సమస్యలలో పడిపోయి మనం ఇవే మన జీవితానికి కష్టపెట్టేవి అని చెప్పి ఎన్ని రోజులు ఏడుస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని రోజులు ఏడుస్తాం. సమస్య వచ్చిన ప్రతిసారి ఏడుస్తూ బోర్ కొట్టట్లేదా సార్? బోర్ ఎట్లా కొడతారు సార్, మీరు ముద్దపప్పు రోజు తింటున్నారు, మీకు బోర్ కొట్టట్లేదా అని అట్లా లాజిక్ తీయకండి, కన్ఫ్యూజ్ చేయొద్దు నన్ను. కన్ఫ్యూజన్ లో ఏం చెప్తున్నావు నాకే తెలియదు. కాబట్టి బోర్ కొట్టట్లేదా ఏడ్చి ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు ఒకే సమస్యకి 100 సార్లు ఏడుస్తాం, అది అవసరమా? వీటి నుంచి దాటడానికే మనం ఏంటంటే, చైతన్యం అనేది వేరేది ఉంది అని చెప్పి గుర్తించాలి. అదే మనం 15వ అధ్యాయంలో తెలుసుకుంటాం. 15వ అధ్యాయంలో ఏంటంటే, పైన మూలాన్ని మనం గుర్తించలేకపోతున్నాం అంటున్నాడు. పైన మూలాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎవరైనా మొదటి శ్లోకం చదువుతారండి? నేను చదువుతాను సార్. మణి, మీరు రెండో శ్లోకం చదవండి. సుధామోహన్ మేడం, టీవీ మణి గారు ఫస్ట్ శ్లోకం చదువుతారు. ఊర్ధ్వమూలం చదువుతారు. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పత్రాణి పర్ణాని కరెక్ట్. ఒక్కసారి ఎంత అద్భుతమైన ఒకటో శ్లోకం చాలు మనకు. ఇవాళ మాక్సిమం ఒక్క శ్లోకం చెప్పుకుంటాము.
సో ఒక్కసారి మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మనం గత వారం ఏమనుకున్నాము, ఒక చెట్టుని రివర్స్ చేసాము అని అనుకున్నాం. రివర్స్ చేసినప్పుడు పైన ఉన్నటువంటి చెట్టు ఏంటంటే పరబ్రహ్మ అంటాం. పైన ఉన్న మూలం ఏదైతే ఉందో, ఎక్కడైతే వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లని పరబ్రహ్మ అంటాం అన్నమాట. పరబ్రహ్మ అని ఇంగ్లీష్ లోపల మనం ఏమన్నాం, ఫస్ట్ గాడ్ అని చెప్పేసి ఇంగ్లీష్ లోపల తెలుసుకున్నాం మనం. ఫస్ట్ గాడ్ అనేటతను పైన ఉన్నాడు, అన్నిటికంటే పైన ఉన్నాడు. సార్ మరి కాండం ఏంటి సార్? మరి ఈ వేర్ల తర్వాత కాండం వచ్చింది కదా, ఈ కాండం ఏమో వైకృతిక సృష్టి చేసినటువంటి 4 ముఖాల బ్రహ్మ. అర్థం కాని వాళ్ళు ఒకసారి ఆపేయండి నన్ను. అర్థమైందా కాలేదా? ఒకసారి అర్థం కాని వాళ్ళు అడగండి. ఓకే, అందరికి అర్థమైందని ఆశిస్తాను. కొంతమంది సిగ్గుపడతారని నేను బాధపడుతున్నాను అంతే. అయిపోయింది. వెరీ గుడ్. అలా అడగాలి, నేను సంతోషపడతాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం, ఈ అధ్యాయము చాలా ముఖ్యము. మొదటి 2-3 శ్లోకాలే అవుతాయి, అయితే అవ్వచ్చు ఇవ్వాలి, లేకపోతే అవ్వకపోవచ్చు. కొద్దిగా జాగ్రత్త వినండి. చెట్టుని ఉల్టా వేశారు నేను. చెట్టును ఉల్టా వేసినప్పుడు ఏమైంది, ఇక్కడ కొమ్మలు, ఆకులు, తర్వాత ఊడలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ పైన ఇదంతా కాండం. కాండంలోంచి మనకు రకరకాల శాఖలు వస్తాయి. కాండంలోంచి ఈ పైన ఏదైతే ఉందో ఇది వేర్లు, ఇది మూలం అన్నమాట. మెయిన్ పరబ్రహ్మ, ఫస్ట్ గాడ్ అని చెప్పి చెప్తాం కదా, ఆయన ఇక్కడ ఉన్నాడు. ఫస్ట్ గాడ్. ఫస్ట్ గాడ్ అంటే ఎవరు? దేవుడికి రూపం లేదు. ఆ రూపం లేనటువంటి భగవంతుడు ఒక చైతన్యం. నాసదీయ సూక్తం గురించి మనం చాలా సార్లు తెలుసుకున్నాం, నారాయణీయంలో కూడా తెలుసుకున్నాం. నారాయణీయం యొక్క తర్వాతి తరగతి అంటే నారాయణీయం అంటే భాగవతం యొక్క అద్భుతమైనటువంటి భాగవతం యొక్క తర్వాత తరగతి ఈ శనివారం మధ్యాహ్నం ఉంటుంది. అందరూ కూడా తప్పక జాయిన్ అవ్వగలరు. మధ్యాహ్నము ఉంటుంది కాబట్టి శనివారం నాడు అందరూ భాగవతం జాయిన్ అవ్వండి. అయితే అందులోపల మనం సృష్టి ఏం నేర్చుకున్నాము? ముందు పరబ్రహ్మ, రూపం లేనటువంటి పరబ్రహ్మ. ప్రపంచమంతా చైతన్యం ఉంది కానీ రూపం లేదు. ఆ రూపం లేనటువంటి పరబ్రహ్మ ఒకానొక సంకల్పంతో ఈ సృష్టి చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సృష్టి చేయాలి అంటే ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని సరే, నేను అంటే మీరు మాటకి సార్ ఈయన వంట ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఇంట్లో ఈయనే చేస్తున్నాడు అనుకుంటారు. కానీ నేను కాదనుకుందాం, మా వైఫ్ అనుకుందాం. ఆమె అనుకుంటుంది ఈ రోజు నేను వంటలో ఏదో ఒక కూర చేద్దాము అని చెప్పి డిసైడ్ చేసింది అనుకోండి. అలాగా దేవుడు కూడా ఒక రోజు సంకల్పం చేశాడు. కూర చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ కూరకు కావాల్సిన వస్తువులన్నీ తయారు చేసుకుంటాము, దానికి కావాల్సిన అన్ని తయారు చేసుకుని పెట్టుకుంటాము. కొంతమంది ఏంటంటే ఏం ప్లానింగ్ చేసుకోరు. ఏం ప్లానింగ్ చేసుకోకుండా ఈ రోజు నేను ఈ వంట చేసేద్దాం అనుకుంటారు. మేము అమెరికాలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను కింద అపార్ట్మెంట్స్ లో ఉండేవాడు అనమాట. అతడు చెప్పేవాడు, వాసు టుడే వీఆర్ మేకింగ్ పన్నీర్ బటర్ మసాలా అనేవాడు. అనగానే ఓకే అనేవాళ్ళం. తను ఐటమ్స్ ఏమి రెడీ చేసుకునేవాడు కాదు, మెల్లగా బుక్ తీసేవాడు. పుట్ సమ్ పన్నీర్ అని ఉంటుంది అనుకో, తీసుకొని కొన్ని పన్నీర్ ముక్కలు వేసేవాడు. తర్వాత మటర్ వేయాలి అని ఉంటుంది, మటర్ ఎక్కడున్నాయో ఆలోచిస్తాడు. మటర్ లేవు కదా అని చెప్పేసి ఆలుగడ్డ ముక్కలు తీసి అందులో వేసేస్తాడు. ఉప్పు వేయాలి, ఉప్పు లేదనుకో కారం వేసేస్తాడు. ఇంకోటి ఏదో లేదనుకో పసుపు ఉంటుంది, పసుపు లేదనుకో కొద్దిగా కారం వేసేస్తాడు. ఇంకోటి ఏదో ఐటమ్ ఉండదు ఆయన దగ్గర, ఐటమ్ ఉండకపోతే ఆలుగడ్డ ముక్కలు అందులో వేసేస్తాడు. అన్ని వేసేస్తాడు. వేసిన తర్వాత అది దాని పేరేంటో తెలియదు కానీ కూర మాత్రం బాగానే ఉండేది. అట్లా ప్లానింగ్ లేకుండా కూడా కొంతమంది చేస్తారు. వాళ్ళ గురించి కాకుండా భగవంతుడి సృష్టి చాలా ప్లానింగ్ గా ఉంటుంది. ఆయన ఏం చేస్తారు ప్లానింగ్ చేయడం అంటే, ముందు అసలు వస్తువులు ఏం కావాలి, ఎలా ఉండాలి సృష్టి అని దానికి చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ ఏంటి? ముందు ఒక శరీరం కావాలి, మనుషులు గాని పశువులు గాని. ఆ శరీరానికి తగ్గటువంటి పంచభూతాలను తయారు చేయాలి. దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ గ్రూప్ ఒకటి ఉండాలి కదా. ఆ ప్లానింగ్ గ్రూప్ ని ఏమంటారంటే మహత్తు అంటారు. అంటే ఆయన తనలోంచే ఒక ప్లానింగ్ పర్సన్ ని బయటికి తీసుకొస్తారు. ఆ ప్లానింగ్ పర్సన్ ని మహత్తు అంటారు. మనం మొన్న నారాయణీయంలో చెప్పుకున్నదే క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. ఓకే, ఆపేయండి. ఎక్కడ అర్థం కాకపోయినా వెంటనే ఆపేసేయండి. సార్ స్టాప్ అని చెప్పేసి అనండి అంతే. కోపంతో అరవకండి, స్టాప్ అంటే చాలు, నేను ఆగిపోతా. ఆయన మహత్తుని సృష్టిస్తాడు. మహత్తు అంటే ఏంటి? తనలో ఉన్నటువంటి ఆలోచన శక్తి. అందులోంచి ఏమవుతుంది, ఈ మహత్తు అనే బుద్ధిలోంచి అహంకారం వస్తుంది. అహంకారం అంటే పొగరు కాదు, అహంకారం అంటే డివిజన్, వర్క్ డివిజన్. వర్క్ డివిజన్ అంటే ఏంది? ఏ వంట ఎవరు చేయాలి, ఏ కూర అంటే ఆలుగడ్డలు తేవడానికి ఒకడు, వంకాయలు కూరలు తేవడానికి ఒకడు, ఇలా రకరకాల వాటికి ముందు కొంతమంది దేవుళ్లను తన రిప్రజెంటేటివ్స్ గా ఆయన పెట్టుకుంటాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు, వర్ణదేవుడు, అశ్విని దేవతలు, ఇట్లా అందరినీ పెట్టుకుంటాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడు, స్టవ్ వెలిగిస్తాడు. ఈ స్టవ్ వెలిగించడాన్ని ఏమంటామంటే మనం త్రిగుణాలు అంటాం. ఓకేనా? అర్థం కాని వాళ్ళు ఆపేసేయండి. త్రిగుణాలు అంటే సిమ్ము, లో సిమ్, హై సిమ్, మీడియం సిమ్ ఏదో ఉంటది కదా, దాన్ని ఇట్లా తిప్పుతాం కదా మనం, అది మీడియం ఫ్లేము,
లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమా ఏదో అంటాం కదా అది. సో నాకు తెలిసినా చెప్పట్లేదు, ఎందుకంటే మీరు నేను కరెక్ట్ గా చెప్తే ఈయనే వంట చేస్తాడని మీరు డౌట్ వస్తుందని. సో నేను కరెక్ట్ గా చెప్పలేకపోతున్నా. సో అయితే ఆ ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రాజసిక, సాత్విక, తామస గుణాలు అని చెప్పేసి అంటాడు. అవి క్రియేట్ చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు, కొన్ని ఏమో లో ఫ్లేమ్ లో తయారు చేయాల్సిన ఐటమ్స్ ఉంటాయి, కొన్ని మీడియం ఫ్లేమ్ లో తయారు చేయాల్సిన ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ఏమో హై ఫ్లేమ్ లో తయారు చేయాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు పరబ్రహ్మ ఏం చేశాడంటే లో ఫ్లేమ్ లో వాటిని లో ఫ్లేమ్ తో తయారు చేయించాడు, అంటే తామస గుణంతో తయారయ్యేటటువంటి వస్తువులని. కొన్నిటిని రాజస గుణంలో, కొన్నిటినేమో సాత్విక గుణంతో తయారు చేసే వాటిని తయారు చేశాడు. అందులో మనకు పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, తర్వాత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇలాంటివన్నీ తయారైపోయాయి. కొన్ని ఏమో తామస గుణాలతో తయారయ్యాయి, కొన్ని రాజస గుణాలతో తయారయ్యాయి, కొన్ని సాత్విక గుణాలతో తయారయ్యాయి. ఇవన్నీ కూడా మనం నారాయణీయంలో తెలుసుకున్నాం, అందుకే ఎక్కువ డీటెయిల్ గా చెప్పట్లేదు. ఇవన్నీ తయారైపోయినాయి అంటే ఒక శరీరం తయారైంది, ఈ శరీరంలో ఉండవలసినటువంటి అన్ని వస్తువులు తయారయ్యాయి. ఇంకా అందులో ప్రాణం ఒక్కటి లేదు. ఈ మెటీరియల్ మాత్రం తయారై పెట్టేశాడు, అన్ని మెటీరియల్ రెడీ ఉంది. ఇప్పుడు మెటీరియల్ మొత్తం రెడీ ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే తనలోంచి బ్రహ్మదేవుని సృష్టించాడు. సో గుర్తుంచుకోండి, పరబ్రహ్మ అంటే ఫస్ట్ గాడ్. ఇప్పుడు మనం సృష్టించింది 4 తలల బ్రహ్మ, 4 ముఖాల బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఈయన ఏం చేశారు, చతుర్ముఖ బ్రహ్మ ఒక్కొక్కటి చెట్లను, చేమల్ని, తర్వాత 4 పాదాల జంతువులు, తర్వాత మనుషులని ఇలా తయారు చేశాడు. భూచరాలు, ఖేచరాలు, తర్వాత మళ్ళీ మన దీంట్లోనే మళ్ళీ 4 రకాలు ఇవి, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, ఇంకోటి ఏంటి 4 రకాలు కదా, 21 లక్షలు, 21 లక్షలు అండజాలు, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, ఇంకోటి ఏంటి తప్పు చెప్తారు. అండజాలు, జరాయుజాలు అంటే మనం మనుషులు జరాయుజాలు. సో స్త్రీ పురుషుల ద్వారా పుట్టేది ఒక జాతి, చెమట ద్వారా పుట్టేది ఒక జాతి, అండముల ద్వారా పుట్టేది ఒక జాతి, భూమిలోంచి పుట్టేది ఒక జాతి. సో ఉద్భిజము, తర్వాత అండజాలు, శ్వేదజాలు, జరాయుజాలు. జరాయుజాలు అంటే మన వీటి ద్వారా పుట్టేది అనమాట, స్త్రీ పురుషుల ద్వారా పుట్టేది. సో ఈ విధంగా 4 రకాల జీవులను ఆయన తయారు చేశాడు, రకరకాల కాంబినేషన్స్ లో. తయారు చేసినప్పుడు ఏమైంది, సాత్విక, రాజసిక, తామసిక గుణాలలో వివిధ వాటిని డిస్ట్రిబ్యూట్ చేశాడు అనమాట. ఇది సంగతి. సో ఇప్పుడు మళ్ళీ మనము మన కథకు వద్దాం. ఇది చెట్టు, ఇవి ఈ చెట్టులోనే ఇది చెట్టు, ఈ చెట్టును ఆయన ఇలా రివర్స్ చేశాడు. చేస్తే ఇవి వేళ్ళు, ఇవన్నీ వేళ్ళు. ఇక్కడ పరబ్రహ్మ ఉన్నాడు, ఇక్కడ పరబ్రహ్మ ఉన్నాడు, ఇది పరబ్రహ్మ. ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇది పరబ్రహ్మ. ఆయన మెటీరియల్ తయారు చేసిన తర్వాత ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఈ కాండం ఏదైతే ఇదంతా కూడా కాండం, ఇదేమో 4 ముఖాల బ్రహ్మదేవుడు. ఈ 4 ముఖాల బ్రహ్మదేవుడు తనలోంచి రకరకాల కొమ్మలను తయారు చేశాడు. ఈ కొమ్మలలోంచి పుష్పాలు, పుష్పాలలోంచి ఫలాలు, వీటిని కప్పేటటువంటి ఆకులు, ఇవన్నీ వచ్చాయి. ఈ ఆకులు ఏవైతున్నాయో బ్రహ్మగారి ముఖంలోంచి వచ్చినవి వేదాలు. కాబట్టి ఛందాంసి యస్య పర్ణాని, దాని యొక్క పర్ణములు, ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఛందస్సులు అనేది ఒకటి. ఆచ్ఛాదన కలిగించింది. ఆచ్ఛాదన అంటే ఏంది, కప్పడము, వస్త్రం కప్పడంని ఆచ్ఛాదన అంటారు. సో ఈ చెట్టుని రివర్స్ చేసి పెట్టారు. ఇలా ఉండే చెట్టు, దీన్ని ఇలా పెట్టాడు, పెట్టి భగవంతుడు మూలం వెళ్ళిపోయాడు. ఇందులోంచి రకరకాల జీవరాశులు వచ్చాయి, రకరకాల కొమ్మలి ఊడలు, పుష్పాలు, ఫలాలు, ఆకులు, ఇవన్నీ వచ్చాయి. ఈ చెట్టు 2. ఇక్కడ దాకా అర్థం కాని వాళ్ళు అడిగితే నేను తర్వాత స్టెప్కి వెళ్తాను. మొహమాటం లేకుండా వేరే వాళ్ళు ఏమనుకుంటారని అడిగే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు, గుర్తుంచుకోండి. ఎందుకంటే చిన్న డౌట్స్, నాకు డౌట్స్ లేవనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నాయో నాకు చెప్పండి మేడం. జయ శ్రీకృష్ణ సార్. సార్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఉల్టా చెట్టు గురించి. దేనిదైతే వేర్లు పైకి ఉండి చెట్టు కిందన ఉంటుంది, పైన ఏమోని పరబ్రహ్మ ఉంటారు, అది ఫస్ట్ గాడ్. తర్వాత ఏమోని కాండంలోని చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు. ఆ తర్వాత కొమ్మలు ఈ కొమ్మలకు ఉన్నటువంటి పండ్లు, పూలు, చెట్టు ఇవన్నీ ఉన్నాయి. ఆకులు కూడా ఉన్నాయి. అవునా? అంటే జీవరాశులన్నీ కూడా తయారయ్యాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న 81 లక్షల జీవరాశులన్నీ కూడా ఈ చెట్లకు, కొమ్మలకు, ఆకులలో, వాటిల్లో ఉండిపోయాయి అన్నమాట. అర్థమైనా? 14 భువనాలలో ఈ జీవులన్నీ ఉండిపోయాయి. ఇక్కడి నుంచి ఏర్పడినటువంటి కొమ్మలలో మనం ఎక్కడో ఒక చోట ఉన్నాం. మనం ఈ కొమ్మలో ఉన్నాం, ఉదాహరణకి ఈ కొమ్మలో ఉన్నాం.
ఈ కొమ్మలో ఆకులతోని కప్పబడ్డాం. ఆకులతోని కప్పబడ్డాం. మనం ఇక్కడ ఉన్నాం. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. అందుకే చాలా మందికి ఈయన భగవంతుడు అని కూడా తెలియదు, ఒక పరబ్రహ్మ ఉన్నాడు అని కూడా తెలియదు. ఇక్కడ కొమ్మలలో ఉండిపోయాం మనం. 81 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ రకరకాల ఏరియాస్ ఇవన్నీ 14 లోకాలు పెద్దవి. ఈ 14 లోకాలలో మళ్ళీ 100 స్మాల్ లోకాలు ఉంటాయి. వీటిని భువనాలు అంటారు. భువనాలు అంటే 14 బ్రహ్మాండాలు. 14 బ్రహ్మాండాలు. ఈ 14 బ్రహ్మాండాలలో మళ్ళీ అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఓం భూహు, ఓం భోహ, ఓం సోహ, ఓం మహహ, ఓం జనహ, ఓం తపహ అని పైన అతల సుతల వితల రసాతల మహాతల తలాతల పాతాల అని ఇలా రకరకాల లోకాలు. వీటి లోపల మళ్ళీ ఇంకా మైనర్ లోకాలు చాలా ఉన్నాయి. సూర్యలోకం, పితృలోకం, ఇలాంటివి రకరకాల దేవతలు ఇందు లోపల ఉండిపోయారు అనమాట. పద్మశ్రీ గారు చెప్పండి. సార్, పైన పరమాత్మ ఉన్నారు అంటున్నారు కదా, అంటే పైన వేళ్ళు ఉన్నాయి కదండి, వేళ్లలో ఉన్నాడా పరమాత్మ? మూలం వేళ్ళు అంటే మూలం అనుకోండి. వేళ్ళు అని అనకుండా మూలం అనుకోండి. దీని అంతటికి మూల కారణం ఆయన. వేళ్ళు అనుకున్నా తప్పులేదు. వేళ్ళే కాబట్టి మూలము, వేళ్ళు అనుకున్నా కూడా తప్పులేదు. మూలం అంటే బెటర్. ఈ చెట్టుకు మూలం ఆయన అని చెప్పి అనుకుంటే బెటర్. చెప్తాం కదండి సార్ మనము. అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఈ బనియన్ ట్రీ వచ్చేసి ఖచ్చితంగా ఒక ట్యాప్ రూట్ అని మెయిన్ రూట్ కే పక్కన వస్తాయి. ఆ ట్యాప్ రూటే చాలా లోతుకు పోయి నీళ్లు గ్రహిస్తుంది. ఆ ట్యాప్ రూట్ మనం అంటే గుర్తు పెట్టుకోవాలంటే దట్ ట్యాప్ రూట్ ఈజ్ నథింగ్ బట్ పరబ్రహ్మ స్వరూపము అనేసి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అనేది అనిపించింది సార్. జై శ్రీకృష్ణ సార్. వేణుగోపాల్ గారు మీరేదో చెప్తున్నారు. వేణుగోపాల్ గారు ఏదో చెప్పబోయారు. కాండము బ్రహ్మదేవుడు. మీకు అర్థం కాలేదు, మీరు వినలేదు సరిగ్గా. సరే, మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. మూలం అంటే భూమికి లెవెల్. ఈ కింద ఈ మూలం ఉందా, ఈ మూలమేమో పరబ్రహ్మ, మొట్టమొదటి దేవుడు. ఈయనలోంచి కాండం వచ్చింది. ఈ కాండం ఏదైతే ఉన్నదో ఈ కాండము 4 ముఖాల బ్రహ్మదేవుడు, సృష్టి చేసిన బ్రహ్మదేవుడు. దీనికి ఉన్నటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో, కొమ్మలంటే శాఖలు. ఈ శాఖలు, వీటి లోపల ఆకులు, పుష్పాలు, ఫలాలు, ఊడలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనుషులు, అంటే మనుషుల యొక్క లోకాలు అన్నమాట. ఇవన్నిటిలో మనుషులు గాని, జంతువులు గాని, చెట్లుగా, ఇంకా మనకు కనిపించే ప్రతి జీవరాశి 81 లక్షల జీవరాశులు ఈ కొమ్మలలోనే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఇట్లా పెట్టండి. అంటే పరబ్రహ్మ పైన ఉన్నాడు, మనం అందరం ఈ కొమ్మలలో ఉన్నాం. ఇప్పుడు ఈ కొమ్మలలో ఉన్నవాడికి ఎవరికి కూడా ఈ పైన పరబ్రహ్మ ఉన్నట్టుగా తెలియదు. మాక్సిమం మనం ఏం చేస్తామంటే మన కొమ్మలలోనే ఉంటాం. ఈ కొమ్మలన్నింటి కప్పేవి ఆకులు. ఈ ఆకులు ఏంటంటే పరబ్రహ్మ ముఖంలోంచి వచ్చినటువంటి వేదములు, 4 వేదాలు. ఇక్కడ వరకు అర్థం కాని వాళ్ళు చెప్పండి, నేను తర్వాత మెట్టు ఎక్కుతాను. సార్, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపాయ. అది వదిలేయండి. దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది మీరు తీసేసి అట్లా పక్కకు పెట్టేసేయండి. కొద్దిసేపు అక్కడ పక్కన పెట్టి అది మనకు త్రిమూర్తి స్వరూపము, అశ్వత్థ చెట్టు అని చెప్పడం కోసం చెప్తారు, కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. సరేనా? మీరు చెప్పింది మంత్రం కరెక్టే, అది త్రిమూర్తుల స్వరూపం అని చెప్పేసి ఆ చెట్టుకు మనము పేరు ఇవ్వడం కరెక్ట్. దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. సరేనా మాధవి గారు? సరేనా? నమస్తే సార్. సార్, మరి మూలము పరబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మం సృష్టికర్త అన్నప్పుడు ఎలా అవుతారు సృష్టికర్త? పరబ్రహ్మ మూలం అయినప్పుడు మూలమే సృష్టికర్త అవుతారు కదా. పరబ్రహ్మ కాండము అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు సృష్టించారు? బ్రహ్మదేవుడా లేకపోతే పరబ్రహ్మనా? అంటే ఇక్కడ మన స్టెమ్ లాగా మనం కనుక తీసుకుంటే స్టెమ్ నుంచి రాదు కదా, ఏది మూలం నుంచే వస్తుంది. కాబట్టి బీజము, రూట్స్, స్టెమ్ అన్నిటికీ మూలము పరబ్రహ్మనే. కానీ మనము ఈ చెట్టు యొక్క కొమ్మలోంచి శాఖలు వచ్చాయా? సో మనం అంటే ఈయన శాంపుల్ చెప్తున్నాడు, ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాడు, అర్థం కావాలని చెప్తున్నాడు. ఇది పరబ్రహ్మ. ఈ కాండం ఏదైతే ఉందో ఇది బ్రహ్మదేవుడు, 4 ముఖాల బ్రహ్మదేవుడు. ఇందులోంచి వచ్చిన కొమ్మలన్నీ కూడా రకరకాల లోకాలు. ఈ కొమ్మలలో మనం ఉన్నాం. మనం మాక్సిమం వెళ్ళగలిగితే ఈ 4 ముఖాల బ్రహ్మని మాత్రం చూడగలగచ్చు, కానీ ఈ మూలంని అసలు చూడలేము అని చెప్పేసి చెప్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మ మనం వచ్చాం. ఓకే,
కానీ మూలం అన్నిటికీ ఇదే, అన్నిటికీ అదే మూలం ఇదే, పరబ్రహ్మే మూలం. పరబ్రహ్మనే మూలము. ఈ కాండమునకు కూడా మూలము పరబ్రహ్మయే, అందులోపల there is no doubt about it. ఈ కాండమునకు కూడా మూలము పరబ్రహ్మయే. ఇది జస్ట్ మనకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుడు ఏంటంటే మనకి ఇది అర్థం కావాలని చెప్పి ఒక ఉదాహరణ చెప్పి ఒక అశ్వత్థ చెట్టు అని చెప్పాడు. అశ్వత్థము అని ఎందుకు అన్నారు? ఎవరైనా గెస్ట్ చేయగలరా? నేను ఇంతకు ముందు ప్రవచనంలో చెప్పాను అశ్వత్థము అని ఎందుకంటారు, రావి చెట్టును అశ్వత్థము అని ఎందుకంటారు? అది ఒకటి రిప్రజెంట్ చేస్తుంది. ఎవరైనా చెప్పగలరా? దేవతా వృక్షం సార్. అదే ఎందుకని దాంట్లో ఒక పాయింట్ ఉందని అని చెప్తున్నా. ఆ పాయింట్ ఏంటి? శ్వహ అంటే ఏంటి సంస్కృతంలో? రేపు. శ్వత్థము అంటే కాదు తప్పు చెప్తున్నా. శ్వహ అంటే రేపు అని అర్థం. యహ శ్వహ అని అంటాం కదా. సో శ్వహ అంటే రేపు. శ్వత్థము అంటే ఏంది? రేపటి విషయాలు, భవిష్యత్తును తెలిపేది శ్వత్థము అంటారు. అశ్వత్థము అంటే ఏంది? రేపు లేనటువంటిది, అంటే అశాశ్వతమైనటువంటిది. శ్వత్థము అంటే శాశ్వతమైనటువంటిది, భవిష్యత్తు ఉన్నటువంటిది. అశ్వత్థము అంటే రేపు అనేది తెలియనటువంటిది, అంటే అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైనటువంటిది ఈ జీవితము, ఇది మాయా అని చెప్పి చెప్పడం కోసమని మనకు అశ్వత్థ చెట్టు తీసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ అశ్వత్థ చెట్టు తీసుకుని ఉదాహరణగా మాత్రమే చెప్తున్నది. ఎందుకు ఉదాహరణ చెప్పాడు? మనకు అర్థమవుతుందని చెప్తున్నారు. కాబట్టి మనం చెట్టు మీద ఎనాలిసిస్ చేసే బదులుగా చెట్టు ఉదాహరణగా భగవంతుడు ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చూద్దాం. చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెట్టుని మనము ఇలా ఉన్న చెట్టుని ఇలా రివర్స్ చేసాం. మూలంని అంటే ఈ వేర్లు అనుకుందాం. ఈ వేర్లని పైన పెట్టాం. వేర్లని పైన పెట్టుకుని ఈ కాండం ఉంది. ఈ కాండం లోపల రకరకాల చెట్లు వచ్చేసాయి, కొమ్మలు వచ్చేసాయి. కొమ్మలలోంచి మళ్ళీ కొన్ని కొమ్మలు వచ్చాయి. శాఖ ఉపశాఖలు, శాఖోపశాఖలుగా పెరిగిపోయింది. ఈ పైన ఉన్న ఆచ్ఛాదన ఏదైతే ఉందో అది ఛందస్సు అంటే వేదము ఒక అంగము. ఆ వేదం యొక్క ఒక అంగమైనటువంటి ఛందస్సు ఈ చెట్టుని కప్పుతుంది ఆకుల రూపంలో. ఛందాంసి యస్య పర్ణాని, ఛందాంసి యస్య పర్ణాని. ఛందస్సు ఈ పర్ణములు, ఈ ఆకులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు వేదవిత్, అన్ని తెలిసిన వాడు అవుతాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, మీ అందరికి ఇప్పుడు తెలిసింది కదా, ఏం తెలిసింది? వీటన్నిటికీ మూలం పరబ్రహ్మ అని చెప్పి తెలిసిందా మీ అందరికి? ఎస్ ఆర్ నో? రెండోది, ఈ కాండము బ్రహ్మదేవుడు అని చెప్పి తెలిసిందా? ఎస్ ఆర్ నో? ఓకే. ఈ కొమ్మల యొక్క కొమ్మలలో, శాఖలలో, ఉపశాఖలలో మన లోకాలు ఉన్నాయి అని చెప్పి తెలిసిందా అందరికి? తెలిసింది కదా. తర్వాత ఈ మనకు జ్ఞానం ఇచ్చేటటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి వేదాలు అని చెప్పి అందరికి అర్థమైందా? వేదాలు, ఆకులు అనేవి వేదాలు అని అంటున్నాడు. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి మనము? వేదాలలో ఒకసారి అందరం వీటిలోకి వెళ్ళిపోండి. వెరీ గుడ్. ఎవరైనా సరే మ్యూట్ లో ఉండండి. నిన్న నేను రాత్రి రికార్డింగ్ మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? జై శ్రీరామ్. ఒక్కసారి ఏమనుకోవద్దండి ప్లీజ్, మ్యూట్ లో పెట్టుకోండి. నిన్న రాత్రి నేను రికార్డింగ్ విన్నప్పుడు చాలా బాధపడ్డాను తెలుసా. ఎందుకు అన్మ్యూట్ అవుతున్నారో తెలియదు, ఎందుకు మధ్య మధ్యలో కొంతమంది వెళ్ళిపోతుంటారో తెలియదు. ఒక్కసారి ఇదేంటంటే నా ఫ్లో దెబ్బతింటుంది కదా. నాకు అసలే మతిమరపు ఎక్కువ. ఇప్పుడు మీ అందరికి చాలా జ్ఞాపక శక్తి ఉంది, నాకు మతిమరపు ఎక్కువ. నేను మర్చిపోతా, ఏం చెప్తున్నా మర్చిపోతా. సో ఒక్కసారి కొద్దిగా నా మీద ఇది చేసి కొద్దిగా అన్మ్యూట్ అవ్వమన్నప్పుడు తప్పకుండా అన్మ్యూట్ అయ్యి జవాబులు చెప్పండి, నిద్రలోకి పోకుండా. చాలా సింపుల్ విషయం, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. దేవుడు ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. ఇదేం శ్రీనివాస్ ఇచ్చిన జ్ఞానం కాదు, శ్రీనివాస్ కి జ్ఞానం లేదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం మీకు చెప్తున్నాను అంతే. ఏమంటున్నాడు భగవంతుడు? ఈ పర్ణములలో ఉన్నటువంటి వేదములను చదవడం ద్వారా, వేదములలో కర్మకాండలని జ్ఞానకాండ అని ఉంటుంది. దీన్ని రెండు రకాలుగా మనం ఈ చెట్టుని అర్థం చేసుకోవచ్చు. ఏమర్థం చేసుకోవచ్చు? ఒకటేమో కర్మకాండలతో తయారయ్యి ఇక్కడే ఉండిపోయే ఒక చెట్టుగాను, జ్ఞానకాండ ద్వారా భగవంతుడిని అందుకునే చెట్టుగాను. మళ్ళొకసారి చూడండి, రెండు రకాలుగా తీసుకోవచ్చు దీన్ని. ఒకటేమో కర్మకాండలు అంటే ఏంటి? కర్మలు ఏవైతే మనకు యజ్ఞ యాగాలు గాను, క్రతువులు గాను, హోమాలు గాను మనకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటి యొక్క పద్ధతులు, ఈ రోజు మనం చేస్తున్నటువంటి యజ్ఞ యాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో మనం చేసేవన్నీ కూడా కర్మకాండాలు. వీటి ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చా? కొంతవరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్.
కర్మకాండాల ద్వారా భగవంతుడిని కొంతవరకు తెలుసుకోవచ్చు. కాకపోతే కర్మకాండాల ద్వారా ఇక్కడే ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా దీంట్లోనే ఉన్న జ్ఞానకాండ ఏదైతే ఉందో ఆ జ్ఞానకాండాన్ని తెలుసుకుంటే ఈ పైన ఉన్న దేవుణ్ణి తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా మనకు ఆధారము వేదములు అని చెప్పేసి ఈ ఫస్ట్ శ్లోకం యొక్క మీనింగ్. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు మొహమాట పడకుండా అడగండి. ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ ఆ పాయింట్ అడగండి. ఏంటి సార్ వేదముల యొక్క సారము మనం అంటున్నారా? వేదము అంటే మనకున్న పుస్తకాలని మొట్టమొదటి పుస్తకాలను వేదాలు అంటారు. సరేనా పద్మశ్రీ గారు? ఎస్ నో ఆల్ రైట్ ఏదో ఒకటి చెప్పండి మీరు. మీకు మనకున్న మొదటి పుస్తకములను మనకున్నటువంటి మొదటి పుస్తకములను వేదములు అంటారు. ఇవి ఎవరు రాయలేదు. సరేనా? కానీ బ్రహ్మదేవుడు ముఖంలోంచి మనకు గురు శిష్య పరంపర ద్వారా అందాయి. ఇక్కడ దాకా అర్థమైందా లేదా మీకు చెప్పండి ఫస్ట్. ఓకే అండి, వెరీ గుడ్. ఆ అందిన దాంట్లోనే మీరు చేసేటటువంటి కర్మకాండలు అంటే ఏంటి? మీరు చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, నోములు, యజ్ఞాలు, క్రతువులు, హోమాలు, రకరకాల పద్ధతులలో చిన్న చిన్న మార్పులతో ఇవన్నీ కూడా చేయబడతాయి కదా. ఇవన్నీ పద్ధతులని కర్మకాండలు అంటారు. కర్మకాండలు అంటే మనం చేసేటటువంటి పనులు, భగవంతుడిని ఉద్దేశించి మనం చేసేటటువంటి పనులు. ఈ పనులలో కోరికలతో కూడా ఉంటాయి. వాటిని కామ్య కర్మలు అంటారు. కామ్య కర్మలు అంటే కోరికలతో చేసే కర్మలు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా లేదా మీకు చెప్పండి ఫస్ట్. ఓకే సార్, ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. ఓకే కదా? ఎస్ నోనా? వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ మొదటి స్టెప్ అయింది. రెండవ మెట్టు ఏంటంటే జ్ఞానము. జ్ఞానము అంటే ఏంటి? భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం. సో కర్మకాండలు చెయ్యడం అనేది ఒక దారి. రెండవది ఏంటంటే భగవంతుడిని డైరెక్ట్ గా జ్ఞానంలో తెలుసుకొని నాలోనే భగవంతుడు ఉన్నాడు. ఉదాహరణకి చెట్లకు, ఆకులకు, అన్నిటికీ కూడా మూలం ఇదే. అంటే నా యొక్క ఉనికికి కారణం ఎవరు? అద్వితీయంగా వెలుగుతున్నటువంటి ఒక పరబ్రహ్మ. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. నా మూలానికి కారణం ఇది అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, నేను ఇందులోంచి ఆయనలోంచే వచ్చాను అని తెలుసుకున్నానో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. నాలోంచి నువ్వు వచ్చినప్పటికీ కూడా ప్రకృతిలో ఉన్న ఇంద్రియాలన్నీ నిన్ను ప్రకృతిలోకి గుంజుతున్నాయి. ఈ ఆకుల లోపల, ఈ చెట్ల లోపల, ఈ ఊడల లోపల నువ్వు ఇరుక్కుంటున్నావు. కానీ నువ్వు నా యొక్క అంశవే. నేను లేకపోతే ఇవన్నీ లేవు. కానీ నన్ను తెలుసుకోవాలంటే ఇవన్నీ నరుక్కుంటూ రావాలని తర్వాత శ్లోకాలు తెలుసుకుంటాం. కానీ ఈ విషయం ఎవరైతే జ్ఞానయోగంలో తెలుసుకుంటాడో వాడు సూపర్ ఫాస్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఈ అశ్వత్థ వృక్షము 2 రకాలు. ఒకటి మాయా వృక్షము, ఒకటి జ్ఞాన వృక్షము. 2 రకాలుగా నేను డివైడ్ చేశాను. ఒకటి మాయా వృక్షము, ఒకటి జ్ఞాన వృక్షము. మాయ వృక్షం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో మాయలో కొట్టుకుపోయి త్రిగుణాలతోనే మనం ఇందులోనే ఉండిపోతాం. ఎవరైతే జ్ఞాన వృక్షంగా దీన్ని తీసుకుంటారో సేమ్ మళ్ళీ వేదాలు అవే వేదాలని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేమో మనకు కోరికలని నింపుతూ ఇక్కడే ఉంచేవి. ఇంకోటి ఏంటంటే మనకు ఉపనిషత్తుల ద్వారా పైకి తీసుకెళ్లేవి. కోరికలతో మనం ఇక్కడే ఉంచితేనేమో దాన్ని మాయా వృక్షం అంటాము. జ్ఞానంతో పైకి తీసుకెళ్తేనేమో అది జ్ఞాన వృక్షం అంటాం. ఆపేస్తాను, అడగండి. ఏ పాయింట్ అర్థం కాలేదో అడగండి. జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు అశ్వత్థ వృక్షము వేర్లు భగవంతుడు అనుకుంటే, అంటే అధోముఖంగా, అంటే కర్మకాండలు చేసుకుంటూ మనిషి అనేవాడు అధోముఖంగా చూస్తున్నాడు. ఊర్ధ్వముఖంగా చూసినప్పుడు పరబ్రహ్మని దర్శనం చేసుకుంటాడు అని అర్థం చేసుకోవచ్చా సార్? అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఊర్ధ్వముఖంగా చూడాలి అంటే జ్ఞానం రావాలి. సో జ్ఞానకాండని జ్ఞానకాండ, అక్కడ జ్ఞానకాండ వస్తుంది. కర్మకాండలలో మనము ఇంకా ఇక్కడ ఇందులోనే ఉండిపోతాం. ఆధోముఖం. కర్మకాండలో కరెక్ట్, బాగా చెప్పారు. కర్మకాండలలో ఏమవుతుందంటే మనకు జనరల్ గా కోరికలు తీరిపోతే చాలు. ఉదాహరణకి నాకు ఇవాళ దేవుడిని ఒక కోరిక కోరుకున్నాను, నా పిల్లాడికి సీట్ రావాలి. దేవుడు అన్నాడు తథాస్తు అన్నాడు. దేవుడు ఇలా ప్రత్యక్షమయ్యాడు, వత్సా లే అన్నాడు. అప్పుడు నేను కళ్ళు తెరిచి లేచాను. లేవగానే దేవుడి నుంచి ఒక కాంతి పుంజం నా లోపల వచ్చింది. ఏం కావాలి అంటే నా పిల్లోడికి సీట్ కావాలన్నా ఇచ్చానంటాడు. నెక్స్ట్ డే నేను మెట్రో రైలు ఎక్కాను. మెట్రోలో ఎక్కితే నాకు సీట్ దొరకలేదు. అప్పుడు నేను ఏం చేయాలి? దేవుడిని ప్రార్థించాలి. కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా మెట్రో సీట్ కోసం దేవుడు, ఎక్కడో ఉన్న దేవుడు మెట్రో సీట్ కోసం నాకు ప్రత్యక్షమవుతాడు. వత్సా అదిగో సీట్ అని చెప్పేసి అక్కడ ఉన్న ఒకరిని మాయం చేసి ఆ సీట్లో నన్ను కూర్చోబెడతాడు. ఓకేనా? ఇలాగా నా కోరికలకు అంతులేదు. ఎప్పుడైతే కోరికలని మనం అణుచుకోలేము, కోరికలు అనేవి ఏంటంటే మనం ఇది భజగోవిందంలో ఇంకా బాగా తెలుసుకుంటాము. కోరికలు అనేవి ఏంటంటే అగ్నికి మనము నెయ్యి పోసినట్టు అన్నమాట. కోరికలు ఎప్పటికీ కూడా తీరవు. అందుకే మీరు చూసినట్టయితే 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో కూడా
ఇంకా ఏదో సాధిద్దాము, వీడినేదో అనలేదు, వాడినేదో అనలేదు, వీడు నన్ను ఇలా చేశాడు, వాడు నన్ను అలా చేశాడు, ఈ వస్తువు కొనుక్కుంటే బాగుండేది, ఆ వస్తువు కొనుక్కుంటే బాగుండేది అని ఉంటుంది. మా అమ్మగారు ఇప్పుడు 3 years గా ఆవిడ మంచం మీద ఉన్నారు. అంతకు ముందు మా ఇంటి ఇప్పుడు ఆవిడకి 78 ఏళ్ళు అనమాట. మా అమ్మగారు మా ఇంటి ముందు నుంచి గుంటూరు చీరలు వాడు వెళ్తే ట్రెస్ పాసర్స్ విల్ బి ఇన్వైటెడ్. ఇల్లు దాటాడంటే లోపలికి రావాల్సిందే, వాడు వచ్చి 2-3 చీరలు అమ్మి పోవాల్సిందే. సరదా అది. అంటే ఏమైతుందంటే కోరికలలో ఉన్నప్పుడు, అంటే మన లోపల పరిణతి రానప్పుడు, భగవంతుడి వైపు పరిణతి రానప్పుడు వయసుతో సంబంధం లేకుండా మనం వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. తప్పులు ఒప్పులు పక్కన పడేసేయండి, మనలో ఎదుగుదల లేదు అనేటటువంటి పాయింట్ తెలుస్తుంది అక్కడ. అదే విధంగా కామ్య కర్మలు, కోరికల కోసం భగవంతుని కోరుకున్నప్పుడు ఈ చెట్టు లోపల మనం ఇక్కడున్న పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళాం. కోరికలు కోరుకుంటూ ఇక్కడిక్కడే ఆగిపోయాం. ఎవరైతే కోరికలు లేవు అని చెప్పేసి తెలుసుకున్నారో వాళ్ళు ఏం చేశారు, ఇదే వేదాలు మళ్ళీ ఏం మారలే, సేమ్ వేదాలు కోరికలు మీకు తీరుస్తాయి, జ్ఞానకాండలో పరబ్రహ్మని తెలుసుకునేలాగా కూడా చేస్తాయి. ఒకే శక్తి మీకు ఇటుగాను పనికొస్తుంది, అట్టగా కూడా పనికొస్తుంది. కొంతమంది దీన్ని జ్ఞానంతో నేను పరబ్రహ్మని, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పి తెలుసుకోగలుగుతారు. సో ఈ చెట్టుని మనము ఒకటి మాయా వృక్షంగాను, ఇంకోటి జ్ఞాన వృక్షంగాను తీసుకుంటాం. మొహమాటం లేకుండా అడగండి. మొదటి శ్లోకం అయిపోతుంది, మీరు అయిపోయిందంటే మొదటి శ్లోకం అవుతుంది. రెండో శ్లోకం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కష్టంగా ఉందా? హలో సార్, నమస్కారం అండి. అమ్మా చెప్పండి. ఇప్పుడు ఉషా సాగర్ గారు, సుమిత్ర గారు, ఇంకొకరు కూడా ఎవరో అన్మ్యూట్ అయ్యారు, ఒకరి తర్వాత ఒకరు. ఉషా సాగర్ గారు, లక్ష్మి గారు, ఉషా సాగర్ గారు, సుమిత్ర గారు, లక్ష్మి గారు, ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడగండి. మాయా వృక్షం అంటే మన కోరికలతో ఉండేది. ఏంటమ్మా ఇప్పుడు మాయా వృక్షం అంటే కోరికలు, మాయా వృక్షం అంటే కోరికలు, కరెక్ట్. కోరికలు. ఇది జ్ఞాన వృక్షం అంటే ఉపనిషత్తుల ద్వారా, అంటే వేదంలో నిజం చెప్పాలంటే కర్మకాండలలో కూడా జ్ఞానం ఉంది. యాక్చువల్ గా తెలుసుకుంటే కర్మకాండలలో కూడా జ్ఞానం ఉంది. మనం ఇన్ని రోజులుగా కర్మకాండలలో ఉన్న జ్ఞానం తెలుసుకుంటున్నామా లేదా చెప్పండి. ఒక 7 సూక్తాలు అయినాయి, మనకు 6 సూక్తాలు అయినాయి. ప్రతి సూక్తంలో కూడా భగవంతుడి యొక్క స్వరూపాన్ని కోరిక కోరుతున్నట్టే ఉంది, కానీ అది మనకి అంతర్ముఖంగా కూడా తీసుకెళ్లేలా ఉంది. బట్ ఎనీవే, మీ ప్రశ్నకి జవాబు అంతవరకు కరెక్టే అనుకోండి. కరెక్టే, ఓకే. ఉపనిషత్తుల వల్ల కూడా మనకి ఇది మన కోరికలు తీరుతాయి. కోరికలు తీరవు, ఉపనిషత్తు ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్లనే మనకి పరబ్రహ్మ అంటే ఎవరో భగవంతుని చేరుతాం. వెరీ గుడ్, కరెక్ట్. అంతవరకు ఇందాక సుమిత్ర గారా? వెరీ గుడ్, సుమిత్ర గారు కరెక్ట్. అదే మాయావృషం అంటే క్లియర్ అయిందండి. మాయావృషం అంటే కోరికలు అని చెప్పారు కదా, అది దాని గురించి అడిగి. ఓకేనమ్మా. లక్ష్మి గారు ఇందాక మీరు అన్మ్యూట్ అయ్యారు. ఓకే, నో ప్రాబ్లం. ఏం ప్రశ్నలు లేకపోతే జై శ్రీకృష్ణ. మేడం పద్మావతి మేడం చెప్పండి. డిస్క్రిప్షన్ బాగుంది. అశ్వత్థ వృక్షం 2 జ్ఞాన వృక్షము, ఇది మాయ వృక్షం. ఇంతకు లేదు సార్, ఇది చాలా ఎక్స్ప్రెషన్ అంటే అర్థమవుతుంది. 2nd, 3rd శ్లోకాలు చదివినప్పుడు ఇది అర్థమవుతుంది సార్. మాయ అశ్వత్థ వృక్షం సంగతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకెవరైనా సిగ్గుపడని వాళ్ళు అడగండి, సిగ్గుపడకుండా అడగండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ 15వ అధ్యాయం అయిపోయాక ఇక నేర్చుకునేది ఏముంది చెప్పండి. 16-17 అధ్యాయాలు కేవలము అపెండిక్స్ చాప్టర్స్ కదా. ఈ అధ్యాయం అర్థం కాకపోతే ఇంకేం లేదు. ఇప్పుడు గత వారం ఎందుకు మనం 14 చాప్టర్స్ ని రివిజన్ చేసుకుందని చెప్పండి. ఎందుకంటే 15వ అధ్యాయంలోకి వచ్చాం. మన లోపల పరిణతి రావాలండి. వయసు ఎవరికైనా పెరుగుతుంది, అది గుర్తుంచుకోండి. ఏం చేయక్కర్లేదు, వయసు పెరగడానికి ఏం చేయక్కర్లేదు, కూర్చుంటే సరిపోతుంది. చూడండి, నాకు తెల్లగడ్డం వచ్చేసింది ఆల్రెడీ. చాలా స్మార్ట్ గా ఉండేవాడిని చిన్నప్పుడు, ఇప్పుడు అయిపోయింది, తెల్లగడ్డం వచ్చేసింది. సో కాబట్టి ఏంటంటే వయసు పెరగడానికి ఏం చేయక్కర్లేదు మనం. కానీ జ్ఞానం రావాలంటే మాత్రము ఆలోచించాలి. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు సిగ్గుపడద్దు. మళ్ళా చెప్తున్నాను, నేను సిగ్గుపడద్దు. నేను 2వ శ్లోకానికి వెళ్ళిపోతున్నా, మళ్ళీ తర్వాత వెనకకు రాను. సార్, ఆ జ్ఞానం తాలూకా చెట్టు ఒకసారి చెప్పండి సార్. ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? చెప్పండి సార్. అదే మీనింగే చెప్తున్నాను. మనకి ఏమంటున్నాడు? ఊర్ధ్వ మూలం అధశాఖం. ఊర్ధ్వ మూలం అంటే పైకి మూలం, అధశాఖం కింద అన్ని కొమ్మలు. అవునా? అశ్వత్థం ప్రాహురవ్యయం, అశ్వత్థం ఉంది ఇక్కడ. ఇందులో ఏం చెప్తున్నాడు? ఛందాంసి యస్య పర్ణాని. ఈ ఆకులలో వేదాలు ఉన్నాయి. ఇది తెలుసుకున్నవాడు వేదవత్తి అవుతాడు, అంటే వేదవాడు తెలుసుకున్నవాడు అవుతాడు. అంటే అసలు ఇలా ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీ అందరికీ తెలిసింది కదా. మీరందరూ కూడా
వేదవిత్ అయ్యారు. వేదవిత్ అంటే వేదమును తెలుసుకున్న వాళ్ళు అయ్యారు. అంటే ఏంటి బాబు, ఈ అన్నింటికి మూలము ఒక పరబ్రహ్మ ఉన్నాడు అనే మాట మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ చెప్పండి. ఎవరు, అనురాధ గారా ఇప్పుడు అడిగింది? సునీత గారా? ఓకే సార్. సునీత, మీకు సునీత వినండి. మీరు ఇప్పుడు నేను అన్న పాయింట్ మీకు అర్థమైందా? అన్నిటికీ మూలం పరబ్రహ్మ. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఓకే సార్. అది ఏదైతే ఉందో అది తెలుసుకుంటే మనము నాలెడ్జబుల్ పీపుల్ అవుతాము, వేదం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము అని మొదటి శ్లోకంలో ఉందన్నమాట. అంటే మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఒక రావి చెట్టుని ఉల్టా చేసేసాడు. ఉల్టా చేసి ఆ పైన ఉన్న మూలమేమో పరబ్రహ్మ. ఎగ్జాంపుల్ కోసమే, ఇది కేవలం ఎగ్జాంపుల్ కోసమే. ఈ కొమ్మలన్నీ ఉన్నాయి, ఈ కొమ్మలలో మనం కొట్టుకుంటున్నాం. మాలోకం, మీలోకం, మీలోకం, మాలోకం, కొమ్మలు, కొమ్మలలో కొమ్మలు, కొమ్మలలో కొమ్మలు, శాఖలు, ఉపశాఖలుగా అలా పెరిగిపోతుంది. శాఖోపశాఖలుగా పెరిగిపోతుంది. అది పెరిగిపోతుంటే ఇందులోపల ఈ శాఖోపశాఖలలో మనం కొట్టుకుని చచ్చిపోతున్నాం. కానీ పైన ఉన్నటువంటి పరబ్రహ్మని గుర్తించలేకపోతున్నాం. దీని అంతటికి మూలము మనకు బ్రహ్మదేవుడు పుట్టించాడు. ఈ బ్రహ్మదేవుడిలోంచి శాఖలుగా వచ్చాం మనం, కానీ పరబ్రహ్మని గుర్తించలేకపోతున్నాం. 2 పద్ధతులు, దీన్ని మాయ వృక్షంగా, జ్ఞాన వృక్షంగా తీసుకుంటాం. ఈ వేదాలే మనకు ఆధారం. దీనికైనా వేదమే ఆధారం, దానికైనా వేదమే ఆధారం. కోరికలు తీరడం కోసమైనా వేదాలే ఆధారం. జ్ఞానం తెలుసుకొని భగవంతుడిలో నేనున్నాను అని తెలుసుకునేదాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఏంటి? నేను భగవంతుడు ఒక్కటే అని చెప్పి తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. దానికైనా వేదాలే కారణం, వేదాలే మూలం. మీ కర్మ కోసమైనా, మీ జ్ఞానం కోసమైనా వేదములే మూలము. అర్థమైందండి అందరికి? అనురాధ మేడం, మీరేదో అడగబోయారు. సార్ ఇదే అడిగాను సార్, అర్థమైంది సార్. వెరీ గుడ్. రెండో శ్లోకం సుధామోహన్ గారు మీరు చదువుతానన్నారు. రెండో శ్లోకం చదువుతారా? అదే సార్. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖా. 10 నిమిషాల్లో కాల్ చేస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. సారీ రియల్లీ సారీ, చెప్పండి. సుధామోహన్ గారు చదవండి. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్ యనుసంతతాని కర్మాణి బంధీని మనుష్యలోకే. సో ఏమైపోయింది? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? పరబ్రహ్మ గొప్పవాడు, కానీ ఆయన ఏం చేశాడు? తనలోని ఒక భాగాన్ని త్రిగుణాలుగా, ఇందాక వంట ఎగ్జాంపుల్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? వంట లోపల లో సిమ్, మీడియం సిమ్, హై సిమ్ పెట్టాం కదా, దాన్ని త్రిగుణాలు అంటారు. ఓకేనా? వంటకు కావాల్సిన వస్తువులన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమైంది? త్రిగుణాలు సరిగా లేకపోవడం వల్ల మీరు నేను ఒక్క రకంగా ఉండలేకపోతున్నాను. మనం అందరం ఒక రకంగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే, చైతన్యం ఒకటే. మీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు. కానీ ఎందుకు మనం ఆ విషయం తెలుసుకోలేకపోతున్నాము అంటే, మనలో ఉన్న త్రిగుణాల యొక్క కాంబినేషన్ అంటే ఏంటి? ఓకే, ఇది ఒకసారి మనం జాగ్రత్తగా ఇంతకుముందు చెప్పిన విషయమే అర్థం చేసుకుందాం. ఈ బాటిల్ ఉంది. ఈ బాటిల్ లోపల నేను సగం బాటిల్లో ఏమో కూల్ డ్రింక్ నింపాను, మిగతా సగం బాటిల్లోనేమో వాటర్ నింపాను, ఒక కేసు. ఇంకో కేసు లోపల దీని నిండా కూల్ డ్రింక్ నింపాను, థర్డ్ కేసు లోపల ఏమో దీని నిండా వాటర్ నింపాను. ఈ వాటర్ బాటిల్ కెపాసిటీ ఇంతే, కెపాసిటీ మారదు. ఇప్పుడు నేను ఇందు లోపల నిండా సాత్విక గుణం నింపాను అనుకోండి, రాజస గుణము, తామస గుణం ఎక్కడికి వెళ్తాయి? హలో, లేవండి, నిద్ర లేవండి, క్విక్. అవి 2 దాటిపోతాయి సార్. ఇవి 2 ఉండవు ఇందులో, అసలు 2 ఉండవు. కొద్ది దూరం నేను ఇంతలో రాజసం నింపాను, ఈ పావు భాగంలో రాజసం నింపాను. ఇప్పుడు సాత్వికము, తామసము ఏమవుతాయి? అవి అందులోనే కలిసి ఉంటాయి. మిగిలిన రెండిట్లో ఇంత భాగం లోపల ఈ భాగం ఏదైతే ఉందో, మిగిలిన 3/4 భాగం లోపల రాజసము, తామసము ఉంటాయి. అవి ఉంటాయి, మిగతా 2 గుణాలు. అంటే ఎవరైనా కూడా బాటిలే, దేవుడిచ్చిన బాటిల్ ఒకటే. మీరు ఆ బాటిల్లో ఏం నింపారు అనేది తెలియట్లేదు. వెంకీ సినిమా లోపల ఏమవుతుంది చెప్పండి? ఆ పిల్లోడు బాటిల్ తాగుతాడు, మర్చిపోయారా రైల్లో? వెంకీ సినిమానేనా అది? హలో, అనురాధ గారు ఉన్నారా? అవును సార్, అది వెంకీ. మరి చెప్పాలి మీరు.
అట్లా అందులోపల పిల్లోడు పాపం బాటిల్లో కూల్ డ్రింక్ ఉందని చెప్పి తాగేస్తాడు. సేమ్ మళ్ళీ నువ్వు నాకు నచ్చవు సినిమా లోపల వెంకటేష్ బాధపడతాడు. వాడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగేసి వస్తాడు కదా. సో అట్లా అందులో ఏం నింపారో తెలియదు. అది నింపుకునే బాధ్యత మనది. క్లియర్ గా అయిందా ఇక్కడ మీకు? నింపుకునే బాధ్యత ఎవరిది? మనది. అది ప్రాబ్లం. దేవుడు బాటిల్ అందరికీ సేమ్ ఇచ్చాడు, చైతన్యం అందరికీ సేమ్, కానీ అందులో నింపుకునేవి ఏం నింపుకుంటాం మనము అనేది తెలియదు. సాత్వికం నింపుకుంటామా, రాజసం నింపుకుంటామా, తామసం నింపుకుంటామా? పూర్తిగా తామసం నింపుకున్నాం అనుకోండి, బద్ధకము, అజ్ఞానము ఇవన్నీ వచ్చేసి మనం ఎలా అవుతామంటే అలసత్వము, ప్రమాదము, వీటన్నిటి ద్వారా మనము పశువుల్లాగా మారిపోతాం. అదే కనుక మనకు రాజసం నింపుకున్నాం అనుకోండి, రాజసం నింపుకున్నట్లయితే ఏమవుతుంది, మనం రౌడీలాగా తయారవుతాం. కామము, క్రోధము, లోభము ఇవన్నీ త్రివిధం నరకస్యేదం అంటారు కదా, అదిలో దిగిపోతాం. సాత్వికాన్ని నింపుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉండగలుగుతాం, నిర్మల తత్వంతో ఉండగలుగుతాం, భగవంతుడి తత్వానికి దాదాపు సమానంగా ఉంటాం. అయితే ఎవరు 100% చేసుకోలేరు ఇది. 90% సాత్వికం. ఇప్పుడు దేవతలకు కూడా అంతే. దేవతలలో కూడా 90% సాత్వికం ఉంటుంది, ఒక 10% రాజసం, తామసం ఉంటాయి వాళ్ళలో కూడా. అదే విధంగా మిగతావి కూడా. అందుకే కదా సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతలు వైకుంఠంకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు జయ విజయులు ఆపుతారు వాళ్ళని. ఆపగానే వాళ్ళు బాధపడింది ఎందుకంటే వాళ్ళని ఆపినందుకు బాధపడరు. వైకుంఠం అనేది విష్ణుమూర్తి యొక్క లోకము, అంటే సాత్విక లోకం. సాత్విక లోకంలో రాజస లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకోసం బాధపడతారు వాళ్ళు. వైకుంఠంలో వాళ్ళు ఎక్కడ తిరిగినా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. విష్ణుమూర్తి సాత్విక రూపానికి లెక్క కదా, ఏమిటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి బాధపడతారు. సో ఈ త్రిగుణాలు అనేటటువంటి ఏవైతున్నాయో ఇవి మన జీవితాన్ని మంచి గాని చెడు గాని చేసుకోవడానికి వీలవుతుంది. ఒక్కసారి ఆపుతాను, ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, లేకపోతే ఈ శ్లోకం యొక్క మిగతా ఎక్స్ప్లెనేషన్కి వెళ్తాం. అక్కడ ఆపడమే రాజసం అంటే ఎట్లా సార్? అది ఎందుకు రాజసం అవుతుంది ఆపితే? అంటే వాళ్ళు నిర్వర్తించినట్టు కదా సార్, అక్కడ వాళ్ళ పనిని వాళ్ళు నిర్వర్తించినట్టు కాదా సార్ జయ విజయులు? కాదు కాదు, ఎందుకంటే సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులు వాళ్ళని చిన్నపిల్లల్లాగా భావిస్తారు. భావించినప్పుడు అది తప్పు కదా. జ్ఞానులను చిన్నపిల్లల్లాగా భావించి ఆగండి నేను చెప్పేదాకా మీరు లోపలికి వెళ్ళదు. జనరల్ గా అలా ఉండరు కదా, మీరు ఎవరు ఏంటి అని కనుక్కొనైనా లోపలికి పంపించవచ్చు. మీరు అన్నది కరెక్టే, ఎవరి డ్యూటీ వాళ్ళు. బట్ ఎనీవే అది పక్కన పెట్టేయండి. మనకు ఫస్ట్ ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా లేదా? మనము సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేవి అన్ని లోకాలలో ఉంటాయి, కానీ మానవ లోకంలో ఈ కాంబినేషన్ మన పైన వదిలేశాడు దేవుడు. దేవతల లోకంలో అట్లా కాదు. దేవుళ్ళకి ఆల్రెడీ 90% ఇచ్చేశాడు సాత్వికం, మిగతా 10% మాత్రం రాజసం, తామసం. రాక్షసుల లోకం ఉంది, వాళ్ళకు 90% రాజసం ఇచ్చాడు, ఒక 10% సాత్వికం గాని తామసం గాని ఉంటుంది. పశువులు ఉన్నాయి, పశువుల లోపల అసలు సాత్వికము కొన్ని పశువుల్లో ఉంటుంది, మిగతావన్నీ కూడా 90% తామసమే ఉంటుంది. తమస్సు అలా ఉంటాయి, బద్ధకంగా, అజ్ఞానం. అయితే మనం చేసుకున్న కర్మల్ని బట్టి కూడా ఈ గుణాలు ఉంటాయి కదా. కొంతవరకు కరెక్ట్. అయితే వాటిని మార్చుకోవచ్చు. అది ఇక్కడ చెప్పేది ఉద్దేశం ఏంటంటే, మీరు అన్నది 50% కరెక్ట్. పూర్వజన్మ ద్వారా కూడా కొన్ని గుణాలు మన లోపల వస్తాయి, యు ఆర్ రైట్. కాకపోతే మిగతావన్నీ కూడా మనం ఈ గుణంలో మార్చుకోవచ్చు. ఉదాహరణకి చెప్పండి. తామస గుణంలో ఉన్న వాళ్ళు కూడా సాత్విక గుణంలోకి మారే ఛాన్స్ ఉంటది కదా సార్? 100% మారుతారు. జ్ఞానయోగం పక్కన పెట్టేసేయండి. మామూలుగా జ్ఞానయోగం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఏ మనిషి అయినా ఏ మనిషిలాగా అయినా మారవచ్చు. అదే సార్, ఏ మనిషి కొంత టైం ఒకలాగా ఉంటారు, కొంత టైం ఒకలాగా కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, పూర్తిగా మారిపోవచ్చు అంటున్నా నేను. పూర్తిగా మారవచ్చు, కొద్దిగా ఉండడం, అది కొంత మార్పు ఉంటుంది. ఇప్పుడు నిద్రపోయినప్పుడు తామస గుణం అందరిలో, అప్పుడు ఉండకుండా ఎట్లాగా? ఏదైనా పని చేయాలంటే రాజస గుణం కావాలి, సో యాక్టివ్గా ఉండడానికి రాజస గుణం కావాలి. సో కాబట్టి ప్రతి గుణము అవసరమే మనకు. 3 గుణాలు కూడా మనకు అవసరమే. కానీ ఈ 3 గుణాల లోపల మనము గుణములని వాటి రైట్ కాంబినేషన్స్ లో పెట్టుకోకుండా పెంచుకుంటూ పోయామనుకోండి, అవి మనకు చెడు ఇస్తాయి. ఈ చెడు గుణాలు, ఎందుకంటే మనుషులకు ఒక్కలకే ఈ కర్మ. ఇప్పుడు మిగతా వాళ్ళందరి మనుషులకు కర్మ అవ్వచ్చు, మన అదృష్టం కూడా. ఎందుకంటే వీటి ద్వారా మనము మోక్షం డైరెక్ట్ గా ఈయనను చూసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి అవకాశం లేదు. మిగతా వాళ్ళ గుణంలో వాళ్ళందరూ ఒకే రకంగా ఉంటారు, వాళ్ళకి పెద్ద మార్పు వచ్చే ఛాన్స్ లేదు. కానీ మనుషుల లోపల మారే అవకాశం ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి మనిషి కూడా మారే అవకాశం ఉన్నవాడే. ఎలా మారుతాడు అంటే తను చదువుకున్న స్కూల్స్ ద్వారా, అమ్మా నాన్న ద్వారా, వీళ్ళందరూ మారే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు మారుతారు. జీవితంలో మారని వాళ్ళు లేరు. ఉదాహరణకి నేను పెళ్లికి ముందు చాలా
అగ్రెసివ్ గా రౌడీలాగా ఉండేవాన్నట. పెళ్ళైపోయిన తర్వాత అసలు పిల్లిలాగా అయిపోయా తెలుసా. ఇప్పుడు బయట మీతో కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, ఇంట్లో చాలా కామ్గా ఉంటాను, చాలా కామ్గా అయిపోయా. సో మారమని ఎవరన్నారు? అందరూ మారుతారు, ప్రతి ఒక్కరూ మారుతారు. జీవితంలో మారని వాళ్ళు ఉండరు. సాత్విక, రాజసిక, తామసిక గుణములను మనము ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉన్నాయి కంట్రోల్ చేసుకోవడం. కంట్రోల్ గా లేవు అంటే అది అబద్ధం. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీరు యాక్చువల్ గా ఇదంతా కూడా మనం 14వ చాప్టర్ లో చేయాల్సిందేమో ఈ డిస్కషన్. బట్ ఎనీవే, అడగడం మంచిది, ప్రశ్న మంచిది కాబట్టి మనకు అయితే మనము ఒకసారి ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం? ఉదాహరణకి నేను బండి మీద వెళ్తున్నాను. బండి మీద వెళ్తున్నప్పుడు బండికి ఎవడన్నా అడ్డం వచ్చాడు, సిగ్నల్ దగ్గర నాకు టైం వేస్ట్ అయింది, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేయొచ్చు? సిగ్నల్ దగ్గర నేను వెయిట్ చేసేటప్పుడు 1 minute చీ అని చెప్పి హారన్ కొట్టడము, ముందు వాడిని ఇది చేయడము, ఇంజిన్ ఆన్ లో పెట్టుకోవడము, వీటన్నిటి బదులు ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పి చదువుకోండి. మీకు యాక్చువల్లీ సిగ్నల్ ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మనిషి మారచ్చు. అదే విధంగా రైళ్లలో, బస్సులలో హడావిడి చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను మెట్రో రైలు ఎక్కుతూ ఉంటాను, నన్ను చాలా మంది తోసేసి వెళ్ళిపోతుంటారు, నాకంటే ముందు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మాక్సిమం ఒక 1 సెకండ్ సేవ్ చేసుకుంటారు, 1 క్షణం సేవ్ చేసుకుంటారు అంతే, 1 క్షణం లేదా 2 క్షణాలు. అదే విధంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన బండికి ఎవడన్నా అడ్డం వచ్చి వెళ్తాడు, వాడు 1 క్షణం గానీ 2 క్షణాలు గానీ మాత్రమే సేవ్ చేసుకోగలడు, ఎక్కువ సేవ్ చేసుకోలేడు. సో అప్పుడు మనం దాన్ని ఆలోచించినప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి అట్లా హడావిడిగా చేస్తుంటాం, హడావిడి పడుతూ ఉంటాం. నేను మీకు చెప్పాను కదా, నేను గురువాయూర్ వెళ్ళినప్పుడు ఆలయంలో వచ్చిన జనాలంతా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తోసుకుంటూ నాకు అర్థం కాదు, అందరూ ఒకే పర్పస్ కోసం వచ్చారు, అందరూ హడావిడిగా నవ్వుతూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపలికి. సో అంటే ఏంటి? ఈ గుణాన్ని మనం తగ్గించుకోగలమా లేదా ఒకసారి ఆలోచించండి. అదే విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని మీరు అందరూ దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు, పక్కవాడిని తొయ్యొద్దు అని నేను చెప్పాను. మీరు మారే అవకాశం ఉందా లేదా చెప్పండి ఒకసారి. హలో హలో, నిద్ర లేవండి ఒకసారి, గెటప్ గెటప్. మనం మార్చుకునే శక్తి మనకే ఉంది సార్. మారే అవకాశం, మనల్ని మనమే మార్చుకోవచ్చు, మారే అవకాశం ఉంది. మనం మార్చుకోవచ్చు, మన పిల్లల్ని కూడా మార్చవచ్చు, మన సమాజంలో ఉన్న జనాలను కూడా మన మంచి మాటల ద్వారా మార్చుకొని ఎరకతో ఉండాలి. ఎరుకుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే ఒక 2-3 సార్లు అలవాటు, ఏదైనా గుర్తుంచుకోండి, కొన్ని రోజులు చేస్తే అలవాటు అయిపోతుంది. మంచి పనులన్నీ అలవాటు అవుతాయి. ఏ మంచి పని అయినా కూడా సాధన ద్వారా, సాధనలో అన్ని పనులు సమకూరుతాయి. సో కాబట్టి ఏంటంటే సాధన ద్వారా మనము పూర్తి స్థాయి తామసులు సాత్వికులుగా మారిన విషయాలు నాకు తెలుసు, పూర్తి స్థాయి రాజసులు కూడా ఇటువైపు మారిన వాళ్ళు నాకు తెలుసు. కాబట్టి సాధన ద్వారా ఖచ్చితంగా అవుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ చెప్పకపోవడము, స్కూళ్ళ లోపల టీచర్లు చెప్పకపోవడము, తర్వాత ఇట్లా బయటకు వచ్చిన తర్వాత సమాజం నుంచి మనం చెడు నేర్చుకొని రాజస గుణం పెరిగిపోతుంది మన లోపల. ఎక్కువగా ఈ రోజు లోపల రాజస గుణం ఎక్కువ ఉంటుంది అందరిలో, తామస గుణం సరే పిల్లలలో తామస గుణం ఎక్కువైపోయింది. సో అందుకోసం ఏంటంటే ఒకసారి బయటకు వచ్చి మనం బయట ప్రపంచాన్ని చూసి మనం బయట యాక్టివ్ గా ఉంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే మన లోపల గుణములను మార్చుకోవచ్చు అని తెలుస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ RSS కి వచ్చే ముందు కర్ర నేర్చుకోడు, ఏం నేర్చుకోడు, డల్ గా కూర్చుంటాడు, సాయంత్రం అంతా బద్ధకంగా టీవీ ఆఫీస్ నుంచి వస్తాడు, అలా టీవీ కూర్చుంటాడు. అతన్ని మేము రావయ్యా అని అన్నాక అతను వచ్చాడు, కొన్నాళ్ళకి బలవంతంగా మా మీద కర్ర తిప్పుతున్నాడు, చాలా బాగా తిప్పుతున్నాడు, మా అందరికంటే బాగా తిప్పడం మొదలైంది. అతని లోపల ఆనందం పెరిగింది, రోజు రావడం మొదలెట్టాడు. మేము వెళ్ళేసరికి ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తున్నాను, మా అందరికంటే ముందెళ్ళి అక్కడ కూర్చున్నాడు. మార్పు ఎందుకు రాదు చెప్పండి? మార్పు వస్తుంది, కానీ ఆ మార్పు కావాలి అని మనిషి అనుకుంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు పూర్వజన్మ ప్రభావంతో కొంతవరకు వచ్చినప్పటికీ ఈ జన్మలో మనం మార్చుకోవచ్చు. ఈ పాయింట్ అందరికి అర్థమైందండి? కృషి ఉంటే మనకు మన పెరిగిన వాతావరణం బట్టి కూడా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కదా. మార్చుకోవచ్చు సార్. కరెక్ట్. మన ప్రయత్నం వల్ల మన పెరిగిన వాతావరణం బట్టి కూడా మారచ్చు కదండి. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా మెయిన్. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కూడా అదే. మనకు చిన్నప్పుడు మనం ఎక్కడ పెరిగామో, స్కూల్లో తల్లిదండ్రులు ఎలా పెంచారు, సమాజం మనని ఎలా పెంచింది, ఇవన్నీ కూడా మనకు వాటిపైన ఆధారపడి ఉంటుంది. అయితే మన లోపల కోరిక ఉండాలి కదా. కొంత కోరిక ఉన్న వాళ్ళే ఇటువైపు వస్తారు. ఇప్పుడు కోరిక లేని వాళ్ళు ఎప్పటికీ మారారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మందికి ఇక్కడ మూలం పరబ్రహ్మ ఉన్నాడు అన్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు భగవద్గీత చదివిన వాడికి తెలుసు, అయితే ఈ చాప్టర్ చదివి కూడా ఇది తెలియని వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 1,000,000 గలార్చన, 100 కోట్ల గలార్చనలు చేస్తారు కదా, వాళ్ళకి అది తెలియదు. ఎందుకు చదువుతున్నాం 15వ అధ్యాయం అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు.
సో కాబట్టి ఏంటంటే బండగా ఒక పశువులాగా చేసే బదులుగా ఒక మనిషిలాగా ఆలోచించడం మొదలెట్టినట్లయితే మనం దేవుళ్ళం అవుతాం. మళ్ళీ ఒకసారి చెప్తా, మనుషులుగా మారచ్చు, మనం రాక్షసులుగా మారచ్చు, దేవతలుగా మారచ్చు, భగవంతుడుగా కూడా మారవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తా, మనము మనుషులుగా, ఇప్పుడు మనం మనుషులుగా కూడా లేవు, మనం మనుషులుగా మారచ్చు, పశువులుగా మారచ్చు, రాక్షసులుగా మారచ్చు, దేవతలుగా కూడా మారవచ్చు, మోక్షం కూడా సాధించవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటిది ఒక్క మానవ జన్మకు మాత్రమే. సో ఇప్పుడు ఈ శ్లోకం లోపల మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, త్రిగుణాలు అనేటటువంటివి బాగా మంచిగా, మనం చెట్లకి నీళ్లు పోస్తాం కదా రోజు, ఆ విధంగా ఆ నీళ్లు బాగా పోస్తున్నాం. మనం త్రిగుణాలతోని మనం ఏం చేస్తున్నాం, ఈ ఆకులు, చెట్లు, ఈ శాఖలు, ఉపశాఖలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిపైన బాగా నీళ్లు చల్లుతున్నాం. నీళ్లు చల్లేసరికి ఏమైతుంది, ఈ నీళ్లు చల్లడం అంటే ఏంటి, ఇంద్రియ విషయాలను మీరు గుర్తిస్తున్నారు. ఇంద్రియ విషయాలు అంటే ఏంటి? ఇంద్రియాలు అంటే నోరు, ముక్కు, చెవి, స్పర్శ, ఇవన్నీ. ఈ ఇంద్రియాలకు బయట వస్తువులు కావాలి. మాత్ర స్పర్శస్తు కౌంతేయ, అవునా? మాత్ర స్పర్శ. బయట ఉన్న వస్తువులంటే నాకు కోరిక పెరుగుతుంది. బయట ఉన్న వస్తువులని కోరిక పెట్టడం, దాన్ని విషయము అంటారు. బయట వస్తువుని విషయము అంటారు. ఆ విషయము మన ఇంద్రియాలకు కావాలి. ఉదాహరణకు అక్కడ లడ్డు ఉంది, నాకు ఆ లడ్డు తినాలి అనిపిస్తుంది. అనిపించగానే నేను ఏం చేస్తాను, నా తర్వాత ఇంద్రియాలేవి, కర్మ ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు. కాళ్ళని నడిపించుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాను, చేతులను ముందుకెళ్ళమంటాను. ఒక చెయ్యి ఏమో డోర్ తీస్తుంది, ఇంకో చెయ్యితోనే అది తీసుకుంటా. మళ్ళీ ఒకే చెయ్యి తీసి ఒకే చెయ్యి, అంత టైం లేదు నా దగ్గర, ముందు లడ్డు తినేయాలి. అందుకని ఒక చేతితోని డోర్ తీసి ఇంకో చేత్తో లడ్డు పెట్టుకొని అదే చేత్తో నోట్లో కూడా పెట్టుకుంటాం. మళ్ళీ డోర్ వేసి నోట్లో పెట్టుకునే లోపల లేట్ అవుతుంది కదా, అంత లోపల పెట్టేసుకుంటాం. ఇది ఇంద్రియ విషయాలు. ఈ ఇంద్రియ విషయాల వల్ల ఏమవుతాయంటే శాఖలు, ఉపశాఖలుగా ఇంకా వాళ్ళకు మళ్ళీ కొన్ని కొత్త చిగురులు వస్తున్నాయి. చిగురు అంటే ఏంటండి? చిగురు అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి. హలో, మాట్లాడండి. కోరికలు సార్, కొత్తగా కోరికలు. మలిచే కొత్త కోరిక. కోరికలు, కొత్త కోరికలు, కొత్తగా కొత్త కోరికలు వస్తాయి, కొత్త వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు పిజ్జా తినలేదు, సడన్ గా మా ఫ్రెండ్స్ పిజ్జా తెప్పించి తినిపించారు, చాలా బాగా అనిపించింది తెలుసా. అప్పటి నుంచి పిజ్జా తినడం మొదలెట్టాను. సో ఈ విధంగా ఇంద్రియ విషయాలు ఏం చేస్తూ ఉంటాయంటే మనకు కొత్త చిగుళ్ళను ఇస్తూ ఉంటాయి. కొత్త చిగుళ్ళ నుంచి కొత్త రుచులు, కొత్తవి అన్ని వేస్తుంటాయి. సో దాని వల్ల ఏమైపోతుందంటే ఇవన్నీ కూడా ఈ చెట్లలో, ఆకుల్లో, కొమ్మలలో శాఖలుగా విస్తరించి 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 మన కర్మానుబంధీని మనుష్యలోకే, ఈ కర్మల ద్వారా మన మనుష్యులని ఈ లోకంలో బంధించేస్తాయి. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఇంద్రియాలను వాటి విషయాలతో గట్టిగా పట్టుకున్నప్పుడు ఇక్కడే ఉండిపోతారు అంటున్నాడు. ఇది ఒక్కసారి అందరికీ కూడా కనువిప్పు కావాల్సినటువంటి శ్లోకం, 2వ శ్లోకం. మేడం ఇంకోసారి చదువుతారా? నేను చదువుతున్నాను సార్. రెండోది అతశ్చోర్ధ్వం ప్రస్తుతాస్, అది చదవండి. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. వెరీ గుడ్. ఇంకెవరైనా చదువుతారా? ఇప్పుడు ఇంకొకరు ఎవరో చదువుతా అని మధ్యలో ఆగిపోయారు. చదువుతాం సార్. శ్రీలక్ష్మి గారు. కాబట్టి మనం ఏం తెలుసుకున్నామంటే విషయాల యొక్క సంయోగం చేత, అంటే బయట ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ బయట ఉన్నటువంటి విషయాల ద్వారా మనకేమవుతుందంటే మనకు కొత్తవి సాధించాలి అనే కోరిక ఉండదు. ఎంతసేపు వీళ్ళు ఇస్తున్నవి సాధించడమే. ఉదాహరణకి పూర్వకాలం లోపల తీసుకున్నట్టయితే మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి తొందరగా కూడా జీవితం లోపల ఉన్నత స్థానానికి వెళ్ళిపోయే వాళ్ళు. ఎందుకంటే కోరికలన్నీ కూడా తక్కువ ఉండేవి, వాళ్ళకు వాంట్స్ లిమిటెడ్ ఉండేవి, నీడ్స్ లిమిటెడే, వాంట్స్ కూడా లిమిటెడే. దానివల్ల ఏమయ్యేది, వాళ్ళు ఒక స్టేజ్ రాగానే భగవంతుడి గురించి ఆలోచన మొదలయ్యేది వాళ్ళకి. ఇప్పుడు మనకేమైందంటే కోరికలు కొత్త కారు పోతే కొత్త కారు. ఇంతకుముందు ఇన్ని వస్తువులు కొనేవాళ్ళమా? సెల్ ఫోన్ 2 years ఒకసారి మారుస్తున్నాం కదా అందరం. మీ అందరికైతే ఒక్కొక్కళ్ళ దగ్గర 2 సెల్ ఫోన్లు, 3 సెల్ ఫోన్లు. ఎందుకంటే కాంటాక్ట్స్ ఎక్కువైపోయినా కొద్ది ఏమైపోతుంది, ఒక సెల్ ఫోన్ సరిపోవడం లేదు కదా. సో మనకు ప్రాబ్లం అయిపోతుంది. 2-3 సెల్ ఫోన్లు కొనాలి, సైమల్టేనియస్ గా ఎన్నో కొనుక్కుంటున్నాం. మళ్ళీ ఇంట్లో కూడా ఒక టీవీ సరిపోదు, 3 టీవీలు కావాలి. సో ఒక సినిమా లోపల అంటాడు అనమాట, ఐశ్వర్య రాయ్ సినిమాది బ్రైడ్ అండ్ ప్రెజుడిస్ అని, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ కి కాపీగా చేశారు. అందులోపల వాడి ఇంట్లోపల 3 స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటాడు అనమాట. ఒక స్విమ్మింగ్ పూల్ ఎందుకయ్యా అని అడుగుతారు. అడిగితే వాడు అంటాడు అనమాట, చలికాలంలో వేడి నీళ్ళలో స్విమ్మింగ్ చేయడానికి అంటారు. ఓ వెరీ గుడ్, మరి 2వ స్విమ్మింగ్ పూల్ దేనికి అని అడుగుతారు. అడిగితే
సమ్మర్ లోపల చల్లనీళ్ళలో స్నానం చేయడానికి అంటాడు. ఓ వెరీ గుడ్, బాగుంది అంటాడు. మరి మూడో స్విమ్మింగ్ పూల్ ఏందయ్యా అంటే నాకు ఏమి స్నానం చేయాలనిపోయినప్పుడు అని అంటాడు అనమాట. నాకు స్విమ్మింగ్ చేయొద్దు అనిపించినప్పుడు ఉండే స్విమ్మింగ్ పూల్ ఇది అని అంటాడు. సో అవసరానికి మించి మనం పెంచుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా వస్తువులు, వ్యవహారాలు, భోజనము ఇవన్నీ కూడా మనం 25% కంటే ఎక్కువ తీసుకోమన్నాం. 15-25% మాత్రమే. మనం కొన్న వస్తువులలో కేవలం 15-25% వస్తువులు మాత్రమే మనం వాడతాము. మన బుద్ధిని అయితే ఇంకా తక్కువ వాడుతున్నాం. మనం 1%, 2% మాత్రమే వాడుతున్నాం. సో కాబట్టి ఏంటంటే మన వస్తువులని వాటిని వాడడం లోపల ఏమైపోతుందంటే కొత్త వస్తువునే మళ్ళీ కొత్తవి పేర్చుకుంటున్నాం. వాటి వల్ల ఏమైపోతుందంటే భగవంతుడి గురించి, పరబ్రహ్మ పైన ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మనం రావడం లేదు. ఎప్పుడైతే పరబ్రహ్మ అనేవాడు ఆలోచన లేదో, దానికి కారణము త్రిగుణాలు అని చెప్తున్నాడు. ఈ రెండో శ్లోకం లోపల అర్థం ఏంటంటే పైన ఉన్న పరబ్రహ్మను ఎందుకు చూడలేకపోతున్నాము అంటే త్రిగుణాల వల్ల అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ త్రిగుణాలు విషయాలను ఏం చేస్తున్నాయి, మనకు బయట ఉన్న విషయాలని మన ఇంద్రియాలకు అటాచ్ చేస్తున్నాయి. ఇంద్రియాలు ఏమంటే ఆ వస్తువులు కావాలంటే కొనుక్కుంటాం. ఈ విధంగా మనం వస్తువులను కొనుక్కుంటూ ఇక్కడే పడిపోయి ఈ ఆకులలో, చెట్లలో మాత్రమే ఉండిపోయి పైకి ఎదగడానికి ప్రయత్నము చేయడం లేదు. ఇది రెండో శ్లోకం యొక్క అర్థం. ఇక్కడికి ఆపుకుందాము. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. రెండవ శ్లోకం యొక్క మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రెండో శ్లోకం సింపుల్ గా ఉంటుంది, కానీ రెండో శ్లోకం ఎందుకు సింపుల్ గా ఉందంటే ఫస్ట్ శ్లోకం అర్థమైతే రెండో శ్లోకం సింపుల్. ప్రశ్న లేవా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. అధశ్చ మూలాని అనుసంతతాని, అది కర్మానుబంధిని మనుష్యులు. నాకు అర్థమైంది. కర్మ బట్టి మనకి లోకం దొరుకుతుంది. ఏ లోకంలోకి వెళ్ళాలో అన్నది మనకి అధశ్చ మూలాని అనుసంతతాని అంటే ఏమవుతుందంటే ఈ కింద చిగుళ్ళని ఇలా 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 విస్తరింపజేస్తున్నాయి. అనుసంతతాన్ని విస్తరింపజేస్తూ పెంచుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నాయి. మనకి మూలలోనే ఉండిపోయి విస్తరింపజేస్తూ కోరికల ద్వారా దేంతో చేస్తున్నాయి? గుణ ప్రవృద్ధ అంటే గుణాల చేత పెరిగినటువంటి విషయాల వల్ల ఇది మనము పెంచుకుంటూ పోతున్నాం. ఈ మూల భాగంలో మనం పెంచుకుంటూ పోతూ విస్తరింపజేసుకుంటూ ఉంటున్నాం. అంటే వ్యాపింపజేస్తున్నాం. వాటిని వ్యాపింపజేస్తూ కర్మలు అనేటటువంటి బంధాల వల్ల మన మనుషులు ఈ లోకంలో బందీలైపోతున్నారు అని మీనింగ్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. సో 2 శ్లోకాలు బాగున్నాయి కదా. వచ్చే వారం ఇంకొద్దిగా స్పీడ్ పెంచుదాము. అందరికి అర్థమయ్యాయా 2 శ్లోకాలు? మొదటి శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నామంటే మాయా వృక్షం అని, జ్ఞాన వృక్షం అని 2 ఉన్నాయి. మాయా వృక్షమైనా కూడా మనము ఇందులోంచే వెళ్ళాలి, జ్ఞాన వృక్షమైనా కూడా ఇందులోంచే వెళ్ళాలి. మనకి ఇక వేరే మార్గం లేదు. ఏదైనా ఈ చెట్టులో పైభాగానికి చేరుకోవడమే మన లక్ష్యం. చెట్టులో పైభాగానికి చేరుకోవాలి అంటే మన దగ్గర ఉన్న మార్గం ఏంటి? మార్గం ఏమీ లేదు. ఏంటంటే ఒకటేమో జ్ఞాన మార్గం లోపల వెళ్ళడం, ఇంకోటేమో కర్మ మార్గం లోపల వెళ్ళడం. ఈ రెండిటికి కూడా మూలము వేదము. కానీ మనం ఎందుకు వెళ్ళడం లేదు అనేది సెకండ్ లో చెప్పాడు. సెకండ్ లో ఏమంటున్నాడు? గుణాల యొక్క మన ప్రభావం వల్ల, త్రిగుణముల యొక్క ప్రభావం వల్ల మనం ఏం చేస్తున్నాము? ఇందులో విస్తరించుకుంటూ కొత్త చిగుర్లని పెంచుకుంటూ దీన్ని విస్తరించుకుంటూ అలా పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ మనము బందీలుగా మిగిలిపోతున్నాము. కోరికలు అనే వాటికి మనం ఎంత నెయ్యి వేస్తే అగ్నిలో ఎలా అయితే పెరుగుతుందో, అగ్నిలో ఆజ్యం పోయడం అనేది అయితే అంటామో, అదే విధంగా మన లోపల కోరికలను పెంచుకుంటూ ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా, అంటే ఏ వయసు వాడైనా సరే ఇంకా 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 కోరికలు. అందుకే మీరు చూసినట్టయితే 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారు. ట్రంప్ చూడండి 79 ఏళ్ళు. సో కాబట్టి ఏమైతుందంటే కోరికలు అలా ఉంటూనే ఉంటాయి. మీరు బతికారనుకోండి 150 ఇయర్స్ బతికితే 150 ఇయర్స్ కూడా కోరికలు ఉంటాయి. ధృతరాష్ట్రుడి విషయం తీసుకోండి. ఆయనకి ఎన్ని కోరికలు, ధృతరాష్ట్రుడికి ఎన్ని కోరికలు ఆయనకి. ఆ కోరికల వల్ల ఏమైపోయింది? ధృతరాష్ట్రుడు గొప్పవాడు కాలేకపోయాడు. చివరికి ఏమైంది? ఆయన ఫైనల్ గా మారిన తర్వాత అప్పుడు ఆయనకు తెలిసింది కోరికల కంటే కూడా గొప్పది ఒకటి ఉంది అని చెప్పేసి తెలిసింది ఆయనకి. అప్పుడు జ్ఞాని అయ్యాడు. అదే విధంగా యయాతి విషయం తీసుకోండి. యయాతి విషయంలో కూడా జరిగింది అదే. కోరికలు ఉన్నన్ని రోజుల పాటు ఆయన గెలవలేకపోయాడు.
ఆయన అర్థం చేసుకుంటాడు. ఆఖరికి నా కొడుకును కూడా మోసం చేసి కొడుకు వయస్సు కూడా నేను తీసుకున్నానే, 4 కొడుకులు ఇయ్యరు, 5వ కొడుకు భయపడి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ కొడుకుకి మళ్ళీ తన వయస్సు తనకి ఇచ్చేసేసి, ఆ పిల్లవాడి వయస్సు పిల్లవాడికి ఇచ్చేసేసి అప్పుడు తను సంతోషంగా తను జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఏంటంటే ఈ ఉదాహరణల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, మనలో ఉన్న కోరికలను బలవంతంగా చంపవలసిందే, సమాజంతో ఉన్న సంబంధాన్ని బలవంతంగా తెంచుకోవాల్సిందే. మనకు కోరికలు ఎందుకు వస్తాయి, సమాజం వల్ల వస్తాయి. ఇంతకుముందు మీ అందరికి ఒక ఉదాహరణ చెప్పాను, జ్ఞాపకం ఉందేమో. మనకు ఒక పెద్ద ఇల్లు, 100 కార్లు, 1000 ఎకరాల ఇల్లు, రోడ్లన్నీ 6 లేన్ 10 లేన్ రోడ్స్ అన్ని ఇచ్చిన ఇల్లు ఎవరికైనా కావాలని అందరు కావాలంటారు. ఇది చంద్రలోకంలో నువ్వు ఒక్కడివే ఉంటావని చెప్పావనుకోండి, ఎవరుండరు, మనుషులు ఉండరు, ఎవరుండరు, నువ్వు ఒక్కడివే, భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, కోరిన ఫుడ్ దొరుకుతుంది, నీకు కావలసినవన్నీ దొరుకుతాయి, నువ్వు ఇక్కడ ఉంటావా అంటే మీరు ఎవ్వరు కూడా ఉండం సార్ అని చెప్పి అన్నారు. ఎందుకని అంటే మనకేంటంటే ఇవన్నీ, ఈ కోరికలన్నీ కూడా అవతల వాడికి చూపించుకోవడానికి మాత్రమే. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకు చూపించుకోవడం కోసమే మన కోరికలను, మన విషయాలని, వీటన్నిటిని మనం పెంచుకుంటూ వెళ్తున్నామో ఎదుగుదల తగ్గిపోతుంది. కాబట్టి మనకు నిజంగా అది అవసరమయ్యి కాదు, మనం ఎవరో జనాల కోసం కొంటున్నాం. కాబట్టి ఏంటంటే ఆ జనాలతోనూ ఉండేటటువంటి సంబంధాలను తెంచుకోమని చెప్పి భగవంతుడు తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఎందుకంటే ఈ విషయాలతోటి నువ్వు ఎందుకు ప్రభావితం అవుతున్నావు అంటే, నీ పక్కన ఉన్న వాడు కొనుక్కుంటాడు, వాడు కొనుక్కుంటాడు, వీడు కొనుక్కుంటాడు, వాడు కారు కొన్నాడు, వీడు కారు కొన్నాడు, నువ్వు కూడా కారు కొనాలి, వాడు ఇల్లు కొన్నాడు, నువ్వు ఇల్లు కొన్నాడు, నువ్వు కూడా ఇల్లు కొనాలి. సో కాబట్టి ఏమవుతుందంటే కోరికలు అనేవి నిజంగా నీకు అవసరం ఉండి కాదు, అవసరం లేనివి ఎన్నో కొనుక్కుంటూ ఉంటావు నువ్వు అని చెప్పి కాబట్టి ఏంటంటే ముందు బయట వస్తువులని, బయట సాంగత్యాన్ని తగ్గిస్తూ ఉంటే మన అవసరాలు తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఒక మంచము, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటే చాలు, వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళకి టేబుల్ ఫ్యాన్ ఉండడమే గ్రేట్. ఆ టేబుల్ ఫ్యాన్ మీద ఒక్కొక్కసారి ఏసీ అని కూడా రాసుండేది. సో దానికే వాళ్ళు ఎంతో ఖుషి అయిపోయేవాళ్ళు. సో కాబట్టి అవసరాలు, చిన్న చిన్న అవసరాలతో కూడా జీవితం ఆనందంగా గడుపుకోవచ్చు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తక్కువ అవసరాలు ఉన్నవాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోగలాలి. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాదుడు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ రేపు అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం యొక్క ప్రవచనం లోపల కలుద్దాము. ఎల్లుండి మనము మధ్యాహ్నం నారాయణీయ ప్రవచనం. చిన్న ప్రశ్న ఉంది, చెప్పండి. చిన్న ప్రశ్న ఉంది, అంటే భగవద్గీతకి కనెక్టెడే, బట్ నాట్ విత్ 15th అధ్యాయం. ఇప్పుడు మనం అనుకున్నాం కదా సార్, మన ప్రవచనాలప్పుడు అది కూడా కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు గీత. ఓకే, అంటే దేర్ ఆర్ 2-3 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆన్ దిస్. మనం ఏమనుకున్నాం, ఒక 30-35 minutes 45 minutes మాట్లాడుంటాడు అంతే. దాన్ని మొత్తంగా ఇట్లాగా మనం వ్యాసుడేమని మనకి రాసిచ్చేయడానికి మనం అనుకుంటున్నాం, అదొకటి ఉంది. దట్ ఈస్ వన్ వే ఆఫ్ థింకింగ్. ఐ థింక్ మన కాన్వర్జేషన్స్ లో కూడా అది వచ్చింది. ఎవరు ఏమన్నారంటే యాక్చువల్లీ ఒక 2 నిమిషాల పాటే మాట్లాడతాడు అర్జునుడితోని కృష్ణుడు, మిగతాదంతా చేసింది అంతే. ఈ 700 డిఫరెంట్ లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యేటట్టు చేసిందంతా వ్యాసుడే. ఆ కాన్వర్జేషన్ జరిగింది హార్డ్లీ 2 minutes. బై దెన్ ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్. యాక్చువల్లీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అలా జస్ట్ ఒక మనకి చెప్పాలన్న అంటే అట్లా జరిగింది అని మనకి ఆ మెసేజ్ ఇవ్వడం గురించి అని ఇదంతా మళ్ళీ రాయడం అది జరిగింది. కానీ ఒక 2 minutes లోని అర్జునుడికి చెప్పేశాడు అంతే అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే తప్పు అంత అవసరం లేదు తెలుసుకోవడం, బట్ వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు చెప్పాడు కానీ నేను చెప్పాను అని చెప్పలేదు. ఉదాహరణకి మీకు భాగవతము గాని మీరు పెంచిన శ్లోకాలు కూడా చూసుకున్నట్లయితే మహాభారతంలో వైశంపాయనుడి శ్లోకాలు, సూత మహాముని శ్లోకాలు అవి పెరిగాయి కానీ వేదవ్యాసుడి శ్లోకాలు పెరగలేదు. సో వేదవ్యాసుడి శ్లోకాలు 700, అది ప్రాపర్, నో డౌట్ అబౌట్ ఇట్. వైశంపాయనుడి శ్లోకాలు, సూత మహాముని శ్లోకాలు ప్రశ్నల రూపంలో అవి పెరిగాయి, అవి కాదనను. అవి 8000 శ్లోకాలలో మహాభారతం రాస్తే 22,000లో వైశంపాయనుడు, 1,00,000 శ్లోకాలకి సూత మహాముని కుమారుడు ఉగ్రశ్రవుడు అంటే సౌతి, ఆయనను కూడా సూతుడు అనే అంటారు, ఆయన కూడా పెంచాడు అని చెప్పేసి ఒక మాట. అది సత్యమే. కానీ ఇక్కడ భగవద్గీత విషయంలో పూర్తి స్థాయి శ్రీకృష్ణార్జునుల సంవాదమే. అందులోపల అసలు ఎటువంటి అనుమానము కూడా మనకు అవసరం లేదు.
లేకపోతే మన ఈయన అడిగేవాడు ఇంకా మధ్య లోపల వైశంపాయనుడు ప్రశ్నలు లాగా ఈ 7 ఈ 700 భగవంతుడు చెప్పినవి. అంటే ఈ 700 శ్లోకాలు కూడా వాళ్ళిద్దరి తాలూకు కాన్వర్జేషనే, అర్జునుడు శ్రీకృష్ణుడు కాన్వర్జేషన్. అందుకే భగవద్గీత అది, అందుకే అది భగవద్గీత. అయితే ఇప్పుడు మనకు చెప్పినట్టు ఒకవేళ ఇదే భగవద్గీత నేను చెప్పుంటే అర్జునుడు ఏం చేసేవాడు తెలుసా? బాబు నువ్వు ఆపు, ఎవరిని చంపమంటావో చెప్పు, ఇంతసేపు ఏం మనిషివా నువ్వు ఇదా అని చెప్పేసి నేను ఎవరిని పడితే వాడిని చంపేస్తాను అంటాడు. ఇంతసేపు చెప్పనియాడు ఆయన. సో శ్రీకృష్ణుడు కాబట్టి 35 minutes లో అర్జునుడికి ఎంత అర్థమైంది అంత అని చెప్పాడు. చెప్తే అర్జునుడికి అది అరగంటలో అర్థమైపోయింది అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత విశ్వరూపం చూసిన తర్వాత బాగా మారిపోతాడు, అయింది. తర్వాత మళ్ళీ ఉత్తర గీత సమయం లోపల మనం చూసాము, అర్జునుడు వచ్చి నాకు ఆ రోజు టెన్షన్ లో సగమే విన్నాను, మిగతాది చెప్పు అంటాడు. అనగానే చెప్పడం కుదరదు, అప్పుడు నువ్వు కర్మ చేయకపోతే తప్పు, యుద్ధం చేయకపోతే తప్పు, ఇప్పుడు నువ్వు కర్మ పట్టుకుంటే తప్పు, కాబట్టి ఇప్పుడు కర్మ వదిలేసి భగవంతుని చేరే మార్గం ఉంది, షార్ట్ కట్ ఉంది అని చెప్పి ఈసారి మెడిటేషన్ గురించి చెప్తాడు. దాన్ని ఉత్తర గీత అంటాం మనం. ఓకేనా? అది సో కాబట్టి కృష్ణుడు చెప్పింది అది, అంత తెలిసి నో డౌట్. కృష్ణుడు చెప్పిందే అండ్ 2 నిమిషాలు డెఫినెట్లీ కాదు, వాళ్ళ కాన్వర్జేషన్ బిట్వీన్ అర్జున అండ్ శ్రీకృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. సార్ మాయా వృక్షం అనుకుంటే కామ్య కోరికలతో ఉంటూ పరబ్రహ్మం చేరుకోలేము, జన్మ కర్మ అని ఇక్కడే ఉండిపోతాం. అదే జ్ఞాన వృక్షం అనుకుంటే మన వేదాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా పరమాత్ముని మనం చేరుకోగలం. అంతే కదా సార్? కరెక్ట్, 100% కరెక్ట్ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంటే సంసార వృక్షంలో ఉన్న వాళ్ళు కూడా భగవంతుణ్ణి చేరుకోవడము సులువు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సంసార వృక్షము మాయా వృక్షమా జ్ఞాన వృక్షమా అనేది తెలుసుకోవాల్సింది మనము. ఎలా తెలుసుకోవాలి? త్రిగుణాల ద్వారా తెలుసుకోవాలి. ఆ త్రిగుణాలను మనం నిగ్రహించి తర్వాత చెప్తాడు ఈయన అసంగ చెప్తారు కదప్పా, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని చెప్పి తర్వాత చెప్తాడు. అంటే అసంగం అనేటటువంటి ఆయుధంతో స్థిర నిశ్చయంతో పైకి వెళ్ళగలుగుతాము అని చెప్పేసి చెప్తాం. తర్వాత అది తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. రేపు సాయంత్రము మళ్ళీ మనము భగవంతుడి యొక్క పూర్తి స్వరూపమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని ఆయన లక్షణాల ద్వారా తెలుసుకుంటాము. ఎల్లుండి మధ్యాహ్నం మనకు నారాయణీయం ఉంటుంది. రాత్రికి ప్రోగ్రామ్ ఉంటుందా లేదా మహాభారతము నేను కన్ఫర్మ్ చేసి చెప్తాను, ఎందుకంటే నాకు వేరే పనులు ఉన్నాయి. మాకు సండే నాడు చెప్పే కదా ఫంక్షన్ ఉందని, ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ ఉందని. సో సాటర్డే నాడు ఈవినింగ్ నేను అక్కడికి వెళ్ళవచ్చు. బట్ ఏది ఏమైనా నేను కన్ఫర్మ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రేపు శుక్రవారం రాత్రి విష్ణు సహస్రనామము, శనివారం మధ్యాహ్నము భగవద్గీత సారమైనటువంటి శ్రీమన్నారాయణ 3 గంటలకు సార్. 3 గంటలకి మీరందరూ నిద్రపోతారని ఆ టైం పెట్టాను, లేకపోతే 11ంటికే పెట్టచ్చు. మిమ్మల్ని నిద్ర ఒకరోజు ఆపుదామని చెప్పేసి. నిద్ర మీరు ఏం చేస్తారంటే 1:30 to 3 పడుకోండి. 3 o'clock లేచి ఫ్రెష్ గా వినండి. బాలేదా? టైం బాలేదా? 4 పెట్టినా లేదు సార్, 3 బానే ఉంది సార్. లేదా నిద్ర లేస్తాం సార్ 4 o'clock అంటే అదేనా సరే. 3 గంటలకు పెడితే 4 గంటలకు 5 గంటలకు పోతే 8 నిద్రపోతారు. అదే అందుకే ఎర్లీగా పడుకోండి, 2 to 3 పడుకోండి. భోజనం ఇంట్లో పెట్టమనండి, తొందరగా పెట్టమనండి. వాళ్ళు అన్నం కనుక లేట్ గా పెడతా అంటే ఇట్లా వేలు చూపించండి, ఇట్లా నాలుక పెట్టి వేలు చూపించండి. అన్నం ఇవాళ 1 o'clock పెట్టాలా, మా సారు 3 o'clock క్లాస్ పెట్టాడని చెప్పి ఇంట్లో బెదిరించాలండి. భయపడద్దు, బెదిరించి భోజనం తొందరగా చేసేయండి. చేస్తే జై శ్రీకృష్ణ. వాళ్ళకి అదృష్టం చూడండి సార్ ఎట్లా ఉంటుందో, భయపడి మాతో పెట్టించుకుంటారు సార్. ఏళ్ళు చూపిస్తే అన్నం కూడా పెట్టారు. గోపాల్ గారు ఒక్కరే అయిపోయారు పాపం. కాదు, అందరిలో వేణుగోపాల్ గారు కృష్ణుడిలాగా ఒక్కరే అయిపోయారు. అందరూ గోపిక పేరు కూడా కరెక్ట్ గా సరిపోయింది కదా సార్. వేణుగోపాల్ బాగుంది, వేణుగోపాల్ చక్కగా ఉంది, ఆయన పేరు కూడా బాగుంది. అదే అంటున్నాను, అదే వేణుగోపాల్. ఓకే,
ఇంకేం ప్రశ్నలు లేకపోతే ఈ రోజు ముగించుకుందాం. మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు సార్ ఇది చెప్పండి ప్రసన్న గారు, చెప్పండి. సార్ అంటే ఇప్పుడు మనకి గుణాలేనా సార్? ఇప్పుడు గుణాల వల్లనే మనకు విషయాల పట్ల అంటే విషయాలపైన మనందరిలో తేడా ఏంటంటే మీ లోపల, నా లోపల, మీ లోపల, అందరి లోపల తేడా ఏంటంటే గుణాలు. ఈ త్రిగుణాల వల్ల ఏమవుతుందంటే మనం కొత్త పాపాలు, కొత్త పుణ్యాలు చేసుకునే అవకాశం ఉంది. అది రాజస గుణం వల్లే కోరికలు వాసనలు పెరుగుతూ ఉంటాయి. తామస గుణం వల్ల కూడా పాపాలు చేసుకుంటాం. గుణాలను చేంజ్ చేసుకోవాలా సార్? ఇప్పుడు మనం గుణములను ఆహారం బట్టి ఉంటుంది, కొంత తినే ఆహారం బట్టి ఉంటుంది, కొంత మనకు ప్రవర్తించే దీన్ని బట్టి ఉంటుంది, కొంత డబ్బు వచ్చినప్పుడు అహంకారం వల్ల పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మంచిగా ఉన్నటువంటి మిత్రుడు డబ్బు వచ్చిన తర్వాత అహంకార రూపంలో మారిపోతాడు కదా. అదే విధంగా ఇదంతా ఏంటంటే మనకు వాళ్ళ ప్రవర్తన ఎప్పుడు మారుతుంది అంటే ఈ గుణాలలో ఇవన్నీ విషయాల వల్ల వచ్చినటువంటి వాటి వల్ల వాళ్ళ గుణాలు మారిపోతూ ఉంటాయి. ఇంకటి దాకా బాగున్నాడు, ఇవాళ బాగున్నాడు. సో దానికి కారణం ఏంటంటే గుణముల యొక్క ప్రవర్తన. సో అలా కాకుండా మనం ఏది వచ్చినా కూడా నిశ్చలంగా ఉండగలిగితే అది మంచిది. మనం ఉండగలుగుతాం, అసలు ఏం కష్టం కాదు. మనకి ఏదైనా పొగరు వచ్చినప్పుడు ఒక్కసారి అనుకోవాలి, లేదు ఎంతసేపు ఇది, భగవంతుడు కావాలంటే ఒక్క క్షణంలో తీసేయగలడు, ఇది బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, పొగరు పోం మనం. అదే విధంగా మనం ఏమైనా ఫంక్షన్ చేసి చాలా గొప్పగా చేసాము అనుకున్నప్పుడు ఏమనుకోవాలి, ఆడ పక్కోడు ఫంక్షన్ చేశాడు, తర్వాత వాడి పరిస్థితి ఏమైంది, దారుణమైనటువంటి పరిస్థితి అయింది, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా నాశనం అయిపోయారు, అందరు వాడికి కన్ను కుట్టారు. ఇలా ఊరికే అనుకోండి, అలా నిజం కాదు నేను చెప్తున్నది. అనుకున్నాను అనుకున్నప్పుడు మీరు బాబు నాకెందుకు వచ్చింది అందరి దగ్గర గొప్ప చెప్పుకోవడం అనుకుంటారు. వాడు ఎవడో గొప్ప చెప్పుకున్నాడు, వాడి పరిస్థితి ఇలా అయింది, అమ్మో నేను ఎందుకు గొప్ప చెప్పుకోవాలి. ఇలాగ నిరంతరము మనము మార్చుకునే అవకాశం ఉంది అని గుర్తుంచుకోండి. మనం మార్చుకునే అవకాశం మానవ జన్మలో ఉంది 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 అదొకటి గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల లోపల కూడా మన లోపల మనము మార్చుకునేటటువంటి అవకాశము ఉన్నది. ఖచ్చితంగా మనం మార్చుకోగలుగుతాం. సో ఇదొక్కటి మాత్రము మనము గుర్తుంచుకోవాలి. గుణములను మార్చుకోగలమా? ఎస్, మార్చుకోగలము. బస్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. మనమైతే నిజంగా అసలు చెప్పాలంటే మనం వేరే వాళ్ళ కోసమే బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా మనకంటూ ఏ కోరిక లేకపోయినా కూడా సో ఇతరుల కోసము వాళ్ళకి చూపించుకోవడానికి మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, సో అది అలాగే ఉంది సార్, ఇప్పుడు అలాగే జరుగుతుంది. అలాగే జరుగుతుంది చాలా అదే సార్. జై శ్రీకృష్ణ. పుస్తకం పెడతా ఉన్నాను కదండి గ్రూప్ లో, బుక్. ఏ పుస్తకం అండి? జ్ఞానేశ్వరి పెట్టానండి, ఆల్రెడీ పెట్టాను. జ్ఞానేశ్వరి పుస్తకము పెట్టాను, జ్ఞానేశ్వరి పెట్టాను. కల్పన గారు ఏదో అడగబోతున్నారు. కల్పన గారు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారాహి నవరాత్రులు ఇట్లా అంటున్నారు కదా సార్, అన్ని నవరాత్రులు కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, ఈ పూజలు ఇవన్నీ వల్ల ఉపయోగం లేదు అన్నప్పుడు, మనం అర్థం చేసుకొని ఆ భావన చేయాలి అన్నప్పుడు ఇవన్నీ జనాలందరం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నాను, నేను చేయకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళందరూ చేస్తున్నారు నేను చేయట్లేదు అని అనుకుంటారేమో అని డెఫినెట్ గా చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు మాత్రం. వీటికి ఆన్సర్ ఏమంటారు? అసలు ఈ పూజల వల్ల ఉపయోగం లేదు అని మీరు చెప్తున్నారు, మాకు కూడా అర్థం అవుతుంది. ఆన్సర్ దీన్ని ఎలాగా చేయగలగాలి? ఇంకా మీరు పూజలు చెయ్యండి, భక్తితో చెయ్యండి, చెయ్యండి, పర్వాలేదు, భక్తితో చేయండి. విష్ణు భక్తితో చేస్తే ఏదైనా సరే, మీరు ఏదైనా సరే భక్తితో చేయండి, ఏం తప్పలేదు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే హంగు, ఆర్భాటాలు, హడావిడి, వీటి ద్వారా ఏమి రాదు. ఉదాహరణకి కర్మకాండల యొక్క ఉద్దేశం ఏంటంటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే క్లీన్ చేయడం, మనని మనం శుద్ధిపరచడం. కర్మకాండల యొక్క ఉద్దేశము మనని మనము శుద్ధిపరచడము. అయితే ఇక్కడ ఏమవుతుంది, కర్మకాండలు చేసినా కూడా మరి 40 ఏళ్ళు చేసినా కూడా శుద్ధి ఎందుకు కావడం లేదంటారు జనాలు? ఎందుకంటే వారు శ్రద్ధగా చేయడం లేదు. కర్మకాండాలు చేస్తే క్లీన్ అవుతారు, కానీ క్లీన్ అవ్వడం లేదు కదా జనాలు. దానికి కారణం ఏంటంటే కర్మకాండలని హంగు ఆర్భాటంతో చేయడం. కాబట్టి నేను మళ్ళీ ఏమంటున్నానంటే పూజలు, పునస్కారాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా ఏవైతే ప్రారంభ దశలో చెయ్యాలో వాటిని ఎవరు కూడా మనస్ఫూర్తిగా చేయలేటం లేదు. మనసు ఒక దగ్గర, దేవుడి దగ్గర హడావిడి అన్నమాట. ఏదో ఇప్పుడు ఇదొక పని, ఇంట్లో వంట చేయడం ఎలా అయితే పనో అలాగా దేవుడి పూజను ఒక పనిగా చేసుకుంటున్నాం మనం. అలా కాదు,
నా గురించి నేను తెలుసుకుంటున్నాను అని కర్మకాండాలు చేయి. ఎందుకంటే కర్మకాండాలు కూడా గొప్పవే, దేవుడు చెప్పినవే కదా, అవి కూడా దేవుడు చెప్పినవే. తప్పు మాటలు ఎందుకు చెప్తారు దేవుడు? మనం చేసే పద్ధతిలో తప్పు ఉంది అని గుర్తుంచుకోండి. ఈ చేసేటటువంటి పారాయణాలలో ఇప్పుడు మీరేమంటారు, అక్కడికి వెళ్తారు, ఐడెంటిటీ కార్డు ఇస్తారు మీకు, మీకు వాలంటీర్లు అంటారు, మీకు లీడర్స్ అంటారు, వీడు వాడి మీద కోపం చూపిస్తాడు, వాడు వీడి మీద కోపం చూపిస్తాడు, మీరు ఇలా ఎందుకున్నారు అంటాడు, వాళ్ళు అలా ఎందుకున్నారు అంటారు, మీకు అక్కడ ఇవి నచ్చవు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా పూజ మీద మీకు ఫలితం ఎక్కడ వస్తుంది? అదే విధంగా దేవుడికి దర్శనం, ఆలయ దర్శనం, తప్పేం లేదు ఆలయ దర్శనం. కానీ ఆలయ దర్శనంకి వెళ్ళినప్పుడు మీరు జనాలను తోసి, జనాలను తన్ని, వేరే వాళ్ళకి దర్శనం రాకుండా మీరే ఎక్కువసేపు దేవుడి దగ్గర ఉండి, లేదా 2000 రూపాయల దర్శనం తీసుకొని వేరే వాళ్ళకి దర్శనం లేకుండా చేయడము, లేదా నేను గొప్ప దర్శనం చేసుకున్నాను అని 10 మందితో చెప్పడము, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. నేను అనేది దేవుడి దర్శనం తప్పనిలేదు, పూజలు తప్పనిలేదు, పునస్కారాలు తప్పనిలేదు, అభిషేకాలు తప్పనిలేదు. వాటి వెనక ఉన్న అర్థంతో సరైగ్గా మనస్సును పెట్టి చేస్తే తప్పులేదు. కల్పన గారు అర్థమైందా మీకు? నేను ఏదో మాట్లాడుతున్నానా? అర్థమైంది. కాకపోతే ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది సార్, ఆ 108 శ్లోకాలు చదివేటప్పుడు ప్రతి దాన్ని అర్థం ఇమాజినేషన్ చేసుకుంటూ ఆ భావన రావాలి అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్. ఏదో ఒక శ్లోకానికి 2 శ్లోకాలకి 3 శ్లోకాలకి ఇమాజినేషన్ చేయగలుగుతాం కాదు, అంటే నా పరిస్థితి చెప్తున్నాను, చేయగలుగుతున్నాను. కానీ మొత్తం అన్ని శ్లోకాలని భావాన్ని మనసులో అర్థం చేసుకుంటూ చదవాలంటే ఓ రోజు పట్టిద్దాం అనిపిస్తుంది. అలాగే చేయండి, భావం తెలుసుకునే చెయ్యండి. మీకు కష్టమైనా కూడా భావం తెలుసుకునే చెయ్యండి. లేదు మీరు భావం తెలుసుకుని చేయలేరు అనుకోండి, విష్ణు సహస్రనామాన్ని తాత్పర్యంతో సరిపోతుంది. మీకు భావం తెలుసుకోవడం కష్టం అనిపించింది అనుకోండి, మీకు భావం నచ్చిన ఒక శ్లోకం చదవండి. సోహం ఏకేన శ్లోకేన స్తుత ఏవ నా సంశయ కదా, ఒక శ్లోకం చదివినా చాలు అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు కదా. మీరు ఆ ఒక శ్లోకాన్ని మనస్ఫూర్తిగా చేయండి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడువెడైతేనేమి ఖరము పాలు. మీకు ఇప్పుడు మీకు ఏం కావాలంటారు? మీకు 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 గంగి గోవు పాలు వద్దని చెప్పండి. కానీ లాజిక్ ఎవరు అలా చెయ్యట్లేదు కదా. వేరే వాళ్ళ వదిలేయండి మేడం, మీరు వేరే వాళ్ళ సంగతి అసలు వదిలేయండి. మీరు వేరే వాళ్ళ గురించి ఇప్పుడు ప్రపంచంలో మనం మార్చగలిగే వాళ్ళు ఎవరో తెలుసా? మీ భర్తనా, మీ పిల్లలా, లేకపోతే మీ బంధువులను మారుస్తారా, లేకపోతే మీ స్నేహితులను మారుస్తారా? మారితే చాలు ఫస్ట్, అంతే. అదొకటే గుర్తుంచుకొని అదొకటి చెయ్యండి. వేరే వాళ్ళతో అసలు పోటీనే వద్దు. వేరే వాళ్ళు ఏమన్నా చేయనియండి, వేరే వాళ్ళు రోడ్డు మీద నిలబడి డాన్సులు చేయనియండి, కర్రలాటలు ఆడనియండి, పిచ్చి వేషాలు వేయనియండి, వేసుకొనియండి. వాళ్ళు పైసలు వేస్తారు, ఎవడో జనాలు పైసలు వేస్తారు వాళ్ళకి నెత్తి మీద, అయిపోయింది, కోలలేదు. మాడ వీధులలో లేచి పిచ్చి వేషాలు వేస్తుంటారు, మాడ వీధుల్లో కూడా పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటాం మనం? అంతే, వాళ్ళని అలా వదిలేయడమే. భగవంతుడు అంటే ఎవరు? ఆయనని మనం నిజంగా డాన్స్ చెయ్యాలి అంటే గుండె లోతుల్లోంచి రావాలి, మనస్సు ఇలా తరించిపోయి కళ్ళలోంచి నీళ్ళు వస్తూ రావాలి. భగవంతుడి తత్వం ఇప్పుడు నేను చెప్పా చూడండి, శివాజీది శంభాజీ కొడుకు శంభాజీని కొడుతుంటే ఔరంగజేబు వాడి కళ్ళు బీగేస్తూ ఉంటాడు, వాడి గోర్లు బీగేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చొని పాప్కార్న్ తింటూ సినిమా చూస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? ఇంకా వీళ్ళని మనిషి జాతి కిందకి తీసుకోవాలా మనం? ఈ పూజలు చేసే వాళ్ళు కూడా అంతే. భావము లేనటువంటి పూజ ఎందుకు? మనకు దేవుడి గురించి కూడా ఏమంటాడు ఆయన? భావములో నా బాహ్యమునందున గోవింద గోవింద అని తలువావు మనసా, భావములో నా బాహ్యమునందున. నా భావం కావాలండి, ముందు భావం అనేది ఇంపార్టెంట్. భక్తికి భావం ఇంపార్టెంట్. భావన లేనటువంటి భక్తి అనవసరం. కాబట్టి అది ఉన్న తర్వాత అప్పుడు నీకు బాహ్యంలో దేవుడు ఉంటాడు, కానీ ముందు ఆ భావనలో లేకపోతే ఎట్లాగా? సో కాబట్టి ఏంటంటే బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదు, భగవంతుడికి మనకు మధ్య సంబంధమే మనకు మోక్షం. ఓకేనా? ఓకే, చాలా చాలా సంతోషం సార్. ఇంకొకటి, ఇప్పుడు మనం భావనతోనే చేస్తున్నాం కదా, నాకు దాని మీనింగ్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ప్రతిరోజు స్వామికి, అంటే మా వైష్ణవ సాంప్రదాయంలో మేము ఏం చేస్తాం, ప్రతిరోజు స్వామికి స్నానం చేయిస్తున్నట్లు, ఆయనకి మనము ఉపచారాలన్నీ చేస్తున్నట్లు, అంటే డ్రెస్ వేస్తున్నట్లు, అన్ని పెడుతున్నట్లు అవి నేను ఊహించేసుకొని అక్కడ ఉన్న వర్డ్స్ చదవకపోయినా పర్వాలేదా? గుడ్ క్వశ్చన్. చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. అసలు మీరు అవి కూడా చేయక్కర్లేదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరు అవి కూడా చేయక్కర్లేదు.
ఓకే. మీరు అవి కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకు మీరు కొద్దిగా మెచ్యూరిటీ రాకముందు ఇవన్నీ చేయొచ్చు. మెచ్యూరిటీ వచ్చిన తరువాత అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణ, మీరు చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నారా? కరెక్ట్. ఏబిసిడీలు ఎన్ని రోజులు చేశారు మీరు? ఏబిసిడీలు ఇంపార్టెంటా కాదా నాకు చెప్పండి. ఏబిసిడీలు ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ త్రూ అవుట్ ద లైఫ్. అయితే సో మీరు దాన్ని 10th క్లాస్ లోపల మీరు ఎగ్జామినర్ కి ఏమని అంటున్నారంటే ఏబిసిడీలు ఇంపార్టెంట్, నాకు ఎగ్జామ్ లో ఏబిసిడీలు ఇవ్వండి అంటున్నారు. అది కూడా ఎట్లా అంటున్నారు? ఏ డాష్ పి డాష్ ఈ ఫిలప్ చేయాలి. యాపిల్ యొక్క స్పెల్లింగ్ ఫిలప్ చేయాలి. సార్ నేను ఇది 1వ తరగతిలో నేను ఇది చేశాను, సో ఇప్పుడు నాకు 10th క్లాస్ లో కూడా ఇదే ఇవ్వండి అని అడుగుతున్నాను అనుకోండి, అప్పుడు కరెక్ట్ అంటారా? లేదు, నేను అనేది ఏంటంటే ఏబిసిడీలు వస్తేనే కదా మనం నెక్స్ట్ స్టెప్ ఎక్కుతుంది. 10th లో కూడా ఈ ఏబిసిడీలతోనే వర్డ్స్ వస్తాయి, అది నా మీనింగ్. కరెక్ట్. కాబట్టి అవి మనము ఆ ఏబిసిడీలు ఎందుకు చేస్తున్నామో అనేది గుర్తుపెట్టుకోవాలి, అంతే కదా? ఏబిసిడీలు ఎందుకు చేస్తున్నామో గుర్తుపెట్టుకుని చేసి ఇంకేంటంటే తర్వాత స్థాయికి ఎదిగితే పర్వాలేదు. మీరు ఎదగకపోతే లాభం ఏంటి? ఇప్పుడు మీరు అదే పూజని జీవితాంతం చేస్తున్నారు అంటే ఒకటి చెప్పండి, 40 ఏళ్లుగా ఒక వ్యక్తి అదే పని చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఏం లాభం? ఒకే పని 40 ఏళ్ళు చేస్తే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దుకాణం పెట్టుకున్నారు, అదే పని 40 ఏళ్ళు రోజు అప్పడాలు చేస్తున్నారు, ఇంట్లోపల అప్పడాలను బయట అమ్ముతున్నారు, అప్పడాలు చేస్తున్నారు, అప్పడాలు బయట అమ్ముతున్నారు. మీ జీవితం గడిచిపోతుంది అంతే. కానీ మీ జీవితం లోపల ఇది ఎక్కడ వస్తుంది? మీకు మార్పు ఎక్కడ వచ్చింది? 40 ఏళ్ళుగా అప్పడాలు అమ్మారు అంతే. సో అది కర్మకాండలు తప్పు కాదు. కర్మకాండలు ప్రారంభ దశలో ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ అక్కడ నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా గ్రాడ్యువల్ గా ఎదగడం అంటూ మొదలెట్టాలి. డిగ్రీకి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఏ డాష్ పి డాష్ ఈ అదే ఇవ్వండి సార్, నేను అదే చేస్తాను, నాకు 30 years నేర్చుకున్నాను, అదే కావాలన్నాను అనుకోండి, అది తప్పు అవుతుంది. సో కాబట్టి ఏంటంటే కర్మకాండలు మనని ఏంటంటే ఒక క్రమశిక్షణకు అలవాటు చేస్తాయి. కర్మకాండలు అనేవి ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతికి అలవాటు చేస్తాయి. తర్వాత కర్మకాండలలో కూడా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఇందాక చెప్పాను. కర్మకాండలు అంటే ఉదాహరణకి వేదాలలో ఉన్న కర్మకాండలు తీసుకోండి. ఆ వేదాలలో ఉన్న కర్మకాండలలో మీకు అత్యద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. మనం ఇంద్రుడి గురించి మాట్లాడుకున్నా, అగ్ని గురించి మాట్లాడుకున్నా, అశ్విని దేవతల గురించి మాట్లాడుకున్నా, ఇంకెవరి గురించి మాట్లాడుకున్నా పరబ్రహ్మ తత్వాన్ని ప్రపంచంలో చూస్తూ మనం చెప్పుకుంటాం. సో కర్మకాండలలో కూడా జ్ఞానం ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చేసే పూజల లోపల దేవుడిని ఒక మనిషి స్థాయికి దింపుతున్నాం. మనం దేవుడిని మనిషి స్థాయికి దింపకూడదు, ఈ మనిషిని దేవుడి స్థాయికి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఒకసారి చెప్తా, దేవుడిని మనుషుల స్థాయికి దింపకండి, మనిషిని దేవుడి స్థాయికి తీసుకెళ్ళండి. అందుకోసమే ఈ పురుషోత్తమ ప్రాప్తి అంటే ఏంటి? ఆ పురుషులలో ఉత్తముడైనటువంటి భగవంతుడు, క్షరమునకు అక్షరమునకు అతీతుడైనటువంటి ఆ పురుషోత్తముణ్ణి మనము అందుకోవాలి. అంతేనా కదా? ఈ అధ్యాయం ఏంటి చెప్పండి. హలో కల్పన గారు. కాబట్టి వీటికి అతీతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి, మనిషిని దేవుడి స్థాయికి చెప్పాలి. ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తుంటారు, దేవుడిని మనిషిలాగా చూపిస్తూ ఉంటారు, దేవుడికి కూడా ఆవేశాలు చూపిస్తారు, దేవుడికి కూడా కోపాలు చూపిస్తారు, దేవుళ్ళలో కూడా భేదాలు చూపిస్తారు. విష్ణుమూర్తి అంటారు, శివుడు అంటారు. శివుడు ఉన్నవాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు, విష్ణుమూర్తి దగ్గర ఉన్నవాడు శివుడికి వెళ్ళారు. విష్ణుమూర్తిని నేర్పించే వాళ్ళందరూ కూడా శివుడి ద్వేషం పెంచుతారు, శివుడి పూజలను చేయించారు. సో ఇవన్నిటి వల్ల ఏమొస్తుంది? మన లోపల మనకు తేడాలు, హిందూ ధర్మం లోపల భేదాలు వస్తాయి. దానివల్ల ఏంటి? మనము శివుడు కాదు, విష్ణువు కాదు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఒక కల్పంలో విష్ణుమూర్తి రూపంలో పుట్టాడు, ఇంకొక కల్పంలో శివుడు రూపంలో పుట్టాడు. అంటే ఒక సినిమాలో నాగార్జున హీరో, ఒక సినిమాలో చిరంజీవి హీరో, ఒక సినిమా లోపల ధనుష్ కూడా హీరో. సో అట్లా పెట్టుకోవాలి అంతేగాని ఒక దేవుడు ఎక్కువ, ఒక దేవుడు తక్కువ, అట్లా అనుకుంటూ శివకేశవుల మధ్య భేదం చూపించిన వాడు పాపాత్ముడు. కానీ అటువంటి పాపాత్ములు ఎక్కువ అవడం వల్ల ఏమైంది? దేవుళ్ళు అంటారు, భేదాలు అంటారు, సాంప్రదాయాలు అంటారు. ఇవన్నీ మన హిందూ సంస్కృతిని నాశనం చేసేవే తప్ప మరేవి కావు. అందువల్ల ఏంటంటే మనము భగవంతుడిని, మన లోపల దైవత్వాన్ని బయటికి తీసుకురావాలి. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? భక్తి అంటే మీకు 12వ అధ్యాయం తెలుసా కల్పన గారు? తెలుసు సార్. ఆ అధ్యాయం పేరేంటండి? భక్తి యోగం. భక్తి ఏం చెప్పాడండి దేవుడు అందులోపల? ఏ పూజలు చేయమన్నాడు? ఏం పూజలు? ఎన్నిసార్లు క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు కదా, భక్తుల క్యారెక్టరిస్టిక్స్, భగవంతునికి క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు.
చెప్పారు. అందులోపల ఎన్నిసార్లు పూజ చేయమన్నారు, ఎన్నిసార్లు దేవతార్చన చేయమన్నారు, అయ్యో ఎన్నిసార్లు అభిషేకం చేయమన్నారు. అవి ఎక్కడ లేవు కదా. అది దేవుడికి మీరు ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి అన్నారా, లేకపోతే అంతకు ముందు 9వ అధ్యాయంలో పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు? ఫలంతో. కాబట్టి హంగులు నేను ఇప్పుడు కర్మకాండాలకు వ్యతిరేకిని కాదు, హంగులకు ఆర్భాటాలకు వ్యతిరేకిని, విగ్రహారాధనకు వ్యతిరేకని కాదు. విగ్రహంలో దేవుడు ఉన్నాడు, మన అందరిలో కూడా దేవుడు ఉన్నాడు అని అనుకునేవాడిని. దేవుళ్ళని మనుషుల స్థాయికి దింపడానికి నేను వ్యతిరేకిని, మనిషిని దేవుడి స్థాయికి తీసుకెళ్ళడానికి నేను సమర్థత చేస్తాను. ఎందుకంటే మనలోని దైవ లక్షణాలు ఆసురీ లక్షణాలను దేవుడు చెప్పాడు. చెప్పడం వల్ల ఏమైంది, ఈ దైవ లక్షణాలను అలవర్చుకున్నవాడు దేవుడే అవుతాడు. జ్ఞాని నాతో సమానము అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. సో అటువంటిప్పుడు జ్ఞానిలాగా మారాలి అంటే దానికి ఆలోచన కావాలి. ఆలోచించినప్పుడు ఏం తెలుస్తుందంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్న విషయం మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. భగవంతుడిది లేనిది ఇన్ని బ్రహ్మాండాలు ఇంత అద్భుతంగా ఇంత క్రమశిక్షణగా. నిన్న మనము ఆయనను పంపించాము స్పేస్ స్టేషన్ కి. పంపించినప్పుడు ఏమైంది, ఆయన భూమి యొక్క కక్షలోకి ప్రవేశింపజేయడము, ఆ తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. అంటే ఏంటి, ఈ కక్షలు ఎవరు ఏర్పాటు చేశారు? ఇస్రో వాడు ఏర్పాటు చేశాడా, నాసా వాడు ఏర్పాటు చేశాడా? భగవంతుడు ఏర్పాటు చేసిన దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు అంతే. అదే విధంగా ప్రపంచంలో కొన్ని వేలాది లక్షలాది కోట్లాది గ్రహాలు ఉన్నాయి, వందల వేల లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, వందల కోట్ల నక్షత్రాల గెలాక్సీస్ ఉన్నాయి, అందులోపల వందల కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ వాటంతటవి ఇంత సిస్టమేటిక్ గా, ఇంత అద్భుతంగా, ఇంత పద్ధతిగా రన్ అవుతున్నాయి అంటే భగవంతుడి తత్వం ఒకటి ఉంది. కాబట్టి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడు దేవుడిని నమ్ముతాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఈ ప్రకృతిలో మనం భాగం ఖచ్చితంగా అన్న విషయం తెలుస్తుంది. అది తెలుసుకోకుండా ఎంతసేపు మనము ఇంట్లోపల దేవుడికి స్నానం చేపిద్దాము, దేవుడితోని డాన్స్ చేపిద్దాము అంటే అది కష్టం. అందులోపల తప్పులు ఉంటాయి. ఏమైతుందంటే చిన్నప్పుడు ముద్దుగా ప్రేమగా యశోద చేసింది ఓకే, చిన్నప్పుడు మనం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేస్తాం. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిళ్ళు చేయడము ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. అమ్మ నాన్నలు, వీళ్ళు పిల్లలు, మన ఫ్రెండ్స్, బంధువులు, మనం కూడా ఇంట్లో కూడా అలాగే అమ్మ నాన్న, ఫ్రెండ్స్, బంధువులు ఇవన్నీ నాటకాలు వేస్తూ ఉంటాం చిన్నప్పుడు. తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటాం. అదే విధంగా దైవ దీంట్లోపల కూడా భగవద్గీత స్థాయికి రావాలి అంటే కొద్దిగా ఎదిగినట్టు లెక్క. ఎందుకని, భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అంటే ఏంటి, జ్ఞానకాండ. జ్ఞానకాండని ఆయన మిక్సీ చేసి గ్రైండ్ చేసి సారం మనకిచ్చాడు. ఇది చదువుతూ మళ్ళీ నేను మిగతావన్నీ చేస్తాను అంటే భగవంతుడు ఎక్కడ చెప్పాడు, నన్ను అనన్య భక్తితో పూజించు అని చెప్పాడు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని చెప్పాడు. పత్రం పుష్పం ఫలంతో అని చెప్పాడు. ఇవన్నీ చెప్పినటువంటి భగవంతుడు మనకి ఏ విధంగా నువ్వు ఈ లో లెవెల్లోనే ఉండిపో అని ఎప్పుడన్నా చెప్పాడా? ఏమన్నా గుడి లోపల తొయ్యి అని చెప్పాడా? నా టెంపుల్కి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకో అని చెప్పలేదా? చెప్పాడా? చెప్పలేదు. వీటన్నిటి ద్వారా ఏమర్థమవుతుంది, తత్వం అర్థం చేసుకుని భగవంతుడిని జ్ఞానంతో దగ్గరవ్వాలి. దగ్గరైనప్పుడు ఏమవుతుంది, భగవంతుడు చెప్పిన లక్షణాలను ముందు మనం అలవర్చుకుంటే 35 లక్షణాలు చెప్పాడు భక్తి యోగంలో. ఆ 35 లక్షణాలలో 10 లక్షణాలే అన్ని కలిపి మళ్ళీ కంబైన్ చేస్తే 10 లక్షణాలు. ఆ 10 లక్షణాలు అలవర్చుకుంటే మనమే దేవుళ్ళం. సో దేవుడు ఎందుకు ఆ లక్షణాలు చెప్పాడు, తనలో ఐక్యం చేసుకోవడం కోసం. 12వ అధ్యాయము మనము భగవంతుడి గర్భగుడిలో ప్రవేశించాం. మెల్లగా 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 13, 14, 15వ అధ్యాయంలో దేవుళ్ళలో కలిసిపోయాం. సో కాబట్టి సాయుధ్యం అనేటటువంటి ఏదైతే ఉన్నదో భగవంతుడిలో కలయిక, అది 15వ అధ్యాయంలో మాత్రమే జరుగుతుంది. ఆ 15వ అధ్యాయం యొక్క సారమే మనం తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఎదగాలి. భక్తితో మనసును అర్పణ చేయమన్నాడు. అవును. జై శ్రీకృష్ణ సార్. నేను ఒకటి ఈరోజు వివేకానంద చలనచిత్రం చూశాను సార్. అందులో రామకృష్ణ దగ్గరికి వైష్ణవులు వస్తారు. వచ్చి సమావేశమైనప్పుడు వైష్ణవ ధర్మం గురించి చెప్తాడు ఆయన. ఒకటి నామం పట్ల రుచి, రెండవది జీవుని పట్ల దయ, మూడవది వైష్ణవుని పూజించట. నామము నామే అభేదము అనేది ఒకటి చెప్పింది సార్, అది అర్థం కాలే, తర్వాత చెప్తా నేను మళ్ళీ 5వది భగవంతునికి ఆయన నామానికి భేదం లేదు. 6 ఎవరు భక్తుడో అతడే భగవంతుడు.
ఎవరు కృష్ణుడో అక్కడే వైష్ణవుడు. అందరూ జీవులు ఒకటే. ఇంకా సాధువుల్ని భక్తుల్ని ఒకేలాగా పూజించు. ఈ జగత్ సంసారం అంతా శ్రీకృష్ణుడే అనుకొని అందరి పట్ల జీవుల పట్ల దయ చూపించండి. జీవే జ్ఞాని జీవసేవ. ఈ రెండు అర్థం కాలేదు సార్ నాకు. వండర్ఫుల్, బాగుంది, చాలా చక్కగా ఉంది, చెప్పిందంతా కూడా బాగుంది. సో అదే బేసికల్ గా ఏంటంటే నామము నామి అభేదం అంటే నామము నేను అన్నట్ట సార్. నామి అంటే అక్కడ అంటే అంటే నా పరా నామము నామి అభేదం, భేదం లేదు అంటున్నట్టు కదా. ఓకే ఓకే, చూస్తాను నేను, అది నేను కూడా సినిమా చూసి చెప్తాను. బట్ ఏదేమైనా మిగతా పాయింట్లు అన్ని కూడా బాగున్నాయి. బట్ అదే అంటే ఇక్కడ ఉద్దేశం, అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే మనిషి దేవుడుగా మారగలిగే అవకాశం ఉన్నప్పుడు మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? నేను దేవుడుగా మారిపోతున్నా, దేవుడుగా మారిపోవడం అని కాదు, నువ్వు దేవుడివే అయి ఉన్నావు. ఆ సత్యాన్ని తెలుసుకున్న రోజు, బంధాలు తొలగిన రోజు భగవంతుడుగా మారిపోతాం. బంధం మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. ఈ మనస్సే మనను బంధాలలో గాని మోక్షానికి గాని తీసుకెళ్తుంది. బంధము లేదు అనుకుంటే అయిపోయింది మోక్షి, అంతే. సో కాబట్టి ఇదంతా సాధనతో వస్తుంది, ఇది ఒక స్పీచ్ తోటి రాదు ఎవరిలో. అదేంటంటే క్రమ పద్ధతిలో ఆలోచించగలగాలి. ఆలోచించిన వాళ్ళకే భగవంతుడు కనిపిస్తాడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే రేపు మళ్ళీ కలుద్దాం. అందరూ కూడా సరైన ఆలోచనతో అత్యద్భుతమైనటువంటి ఈ 15వ అధ్యాయంలో ప్రయాణాన్ని సరైనటువంటి లక్ష్యానికి చేర్చుకుంటారని, ఆలోచన తప్ప మరొక మార్గం లేదని, ప్రపంచంతో అనవసరమైన బంధాలను తెంచుకోవడం తప్ప మరొక మార్గం లేదని అందరూ గుర్తించి దానికి తగినటువంటి సాధన చేస్తారని, భగవంతుడు సర్వవ్యాపి అని, మోక్షం అనేది మన చేతుల్లో ఉన్నదని, దాన్ని మనము అనవసరమైన బంధాలతో పోగొట్టుకోకూడదని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ.